క్రీస్తు నామములో శుభములు, దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం పుండు మీద కారం. టైటిల్ ఎలా ఉంది? ప్రసంగం కూడా అలాగే ఉంటుంది మరి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మధ్య చాలామంది నంబర్ ఆఫ్ ఎలా తయారయ్యారంటే వాడి సొంత జ్ఞానముతో వాక్యాన్ని చెప్పటం మొదలుపెట్టేశాడు. మహాపాపం. 9:6 యెషయా గ్రంథం ఉంది మనకి. సైలెన్స్. 9:6 యెషయా గ్రంథం ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అంటే క్రీస్తు రాకడ గురించిన ప్రవచనం. అప్పటికి క్రీస్తు పుట్టాడా లేదా? పుట్టాడని ఒక ఆయన చెప్పి ప్రసంగం చేశాడు. అదే ఇంట్లోంచి బయటకు వచ్చిన ఆయన అది ప్రవచనం, అది ఎప్పుడు నెరవేరిందయ్యా అంటే హెరోదు కాలంలో నెరవేరింది, ఆలు కూడా రావు, ఏబిసిడ్లు కూడా రావు అని మాట్లాడాడు. ఆలు రాని యూనివర్సిటీలోనే, ఫేక్ యూనివర్సిటీ, మొన్నే సెంట్రల్ గవర్నమెంట్ సెట్ చేస్తే వైజాగ్లో ఒకటి, మరొక చోట ఒకటి, 2 ఫేక్ యూనివర్సిటీలు బయటపడ్డాయి. అందుట్లో ఈ బుయ్యిగడ్డి కూడా ఒకటి ఉంది. అదే మెయిన్ ఉంది. అంటే దానికి ఎవరు ఇవ్వాలా? అఫిలియేట్ పెట్టేశాడు అంతే. సరే, దాంతో మనకి ఎందుకు కానీ, వాక్యం కదా మనకు కావాల్సింది. వాడు అలా చెప్పాడు. అక్కడ 15 ఏళ్ళ పాటు సేవకుడిగా ఉండి వాళ్ళ మధ్య ఏదో ఉంటుంది కదా మరి. బయటకు వచ్చినాక ఇక వంకలు పెట్ట మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పాడు? చాలాసార్లు అదే చెప్పాడు. ఎక్కున్నప్పుడు ఏం చెప్పాడు? ఇదే చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి మీద కోపంతో వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే సంఘానికి ఎప్పుడైనా వ్యక్తిని బట్టి రాకూడదు. వ్యక్తిని బట్టి వస్తే వాడి నుంచి నీకు ఏదైనా అందకపోతే నువ్వు దూరం అయిపోతావు. వాక్యాన్ని బట్టి రావాలి సంఘానికి. నువ్వు వెళ్ళే సంఘం నేను వాక్యం కొరకు వెళ్తున్నా అని రావాలి. ఇవాళ నాకు పాట వచ్చిద్ది, ఇవాళ నాకు స్కిట్ వచ్చిద్ది, ఇవాళ నాకు అది వచ్చింది అంటే ఎలా వస్తాయి? కాబట్టి ఇలాంటి క్యాడర్స్ ఎక్కువైపోయారు. వీళ్ళంతా బోధించే పద్ధతి ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు ఎంత స్వచ్ఛమైన సువాసన గల వాసన ఇస్తుందో అని మాట్లాడుతుంటారు. అది అంటే యేసుక్రీస్తు వారి గురించి ఎవడు చెప్పలేనంత ప్రేమ కారేటట్టుగా చెబుతూ ఉంటారు. బహుశా మనకు కూడా అదే కావాలేమో. కానీ దేవుడు అది కోరుకోవట్లా. దేవుడి మాట ఎలా ఉంటుందంటే కొండను బద్దలు కొట్టిద్ది అని చెబుతుంటారు. అవన్నీ ఓకే. అసలు ఆయన మాట ఎలా ఉంటుంది? బిహేవియర్ ఆఫ్ వర్డ్. ఆయన మాట ఎలా ఉంటుంది, దాని వెనకాతలు ఏముంటుంది, దాని ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఎప్పటికీ చెక్కు చెదరని ఒక మంచి మాట ఏంటో తెలుసా? కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది అని ఉంది అక్కడ. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. అంటే దేవుడి మాట ఎలా ఉన్నదయ్యా అంటే అగ్ని జ్వాలలను వెదజల్లుచున్నది. దేవుని మాట ఎలా ఉందంటే అగ్ని జ్వాలలను వెదజల్లుచూ ఉన్నది. కంటిన్యూడ్ వెదజల్లుచూ ఉన్నది. ఒక కాపరి నోట దేవుని మాట అగ్ని జ్వాలలుగా వెదజల్లబడుతుందా? వెదజల్లబడుతుంది. మదర్ తెరీసా కంటే గొప్పగా ప్రపంచాన్ని ప్రేమించాలని బిల్డప్ ఇస్తుంటారు మన వాళ్ళు, విశ్వాసులు కానీ కాపరి కానీ. మాట ఎలా ఉండాలంటే అగ్ని జ్వాల, కాలాలు అంతే, ఇంకా సర్మనాలు అంతే. అలా ఉంటుందా? ఉంటుంది. పుట్టంబులో వేయబడిన అని పాడుతుంటాడు. పైగా ప్రసంగాలు ఏం చేస్తాడు? బంగారము బాగా కాలకపోతే దాని గుణం బయటపడదా అని చెప్తుంటాడు.
కదా. కానీ ప్రసంగం ఎలా ఉంటుంది అంటే, నీ ఒంట్లో నొప్పి ఉందా, ఏసఐ కాడికి రా, ఆయన అన్ని పనులు ఆపేసి తీసేస్తారు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. కానీ అది కాదు. యెహోవా స్వరము మాట అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. అంటే దేవుని మాట వెదజొలుచున్నది. సంఘములో దేవుడి మాట కాపరి నోటు గంట 40 నిమిషాల పాటు వస్తున్నప్పుడు నీకు ఎలా ఉండాలి అంటే, మొత్తం ఆదివారం రోజున గ్యాస్తో కాల్చిన కోళ్ళగా అయిపోవాలి. కాల్చిన కోడి అంటాం మనం, టేస్ట్ ఎక్కువ ఉంటుందంట అది. అది బాగా కాల్చు, తొడపైకి ఎత్తు, కాలు తిప్పు, మెడ తిప్పు అని చెబుతుంటారు. మళ్ళీ ఈ డైరెక్షన్ మామూలుగా ఉండవు. వాడు కాల్చుడికి కాలుతుంటుంది, నాకు తెలీదా అని. ఎందుకు? కాల్చిన కోడి టేస్ట్ ఎక్కువ. మరి నువ్వెవరివి? కాల్చుకు తినే కోడివి నువ్వు, కాల్చే కోడి కాదు. కాబట్టి అగ్నికి భయపడిన వాడు ఉంటాడు ఎవడైనా? అగ్నికి భయపడని వాడు ఎవడైనా ఉంటాడా? సంఘములో దేవుని మాట వస్తున్నప్పుడు దానికి భయం లేనివాడు ఎవడైనా ఉంటాడా? భయపడిన వాడు ఎవడైనా ఉంటాడా? అది నేర్పాలి అంటే సంఘములో వాక్యము అగ్ని జ్వాలల ప్రేరేపితమై ఉండాలి. అప్పుడు నీకు భయం కలిగిద్ది. నేను పెడుతుంటాను, నాకు భయం అంటే తెలుసు, నాకు భయం తెలుసు, కానీ భయపడటం తెలియదు. భయం తెలుసు, భయపడటం తెలియదు. అక్కడ ఏమని చెప్పాలనుకున్నాం? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘములో దేవుని మాట అగ్ని జ్వాలల ప్రజ్వలన కలిగి ఉండాలి. ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే భయపడతాడో, భయపడ్డప్పుడే లోపల ప్రేమని, భయంతో కూడిన ప్రేమని వాడు వ్యక్తపరుస్తూ ఉంటాడు. మొన్న ఒక సింగర్ ఒక పాట పాడింది, బావిలోన అనేది. అది కొంచెం వల్గర్గా అనిపించిందో ఏంటో తెలియదు, కానీ ఒకడైతే ఇట్లాగే ఫేస్బుక్లోకి వచ్చేసి రకరకాలుగా మాట్లాడాడు. వాడు కూడా చాలా వినలే కొన్ని ఆ మాటలు. తీసుకెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. తెల్లారా తీసుకెళ్తే నడవలేకపోతున్నాడు. మరి ఏం చేసి ఉంటారు చెప్పండి మీరు? అక్క అది దండం పెడతా, ఏదో ఫ్లోలో అనేసి అక్క అంటున్నాడు. ఫేస్బుక్లో ఎవరైనా కింగే, ఎందుకంటే మనమే ఉంటాం కాబట్టి. అది టచ్ అయిన వాళ్ళకి టచ్ అయింది అనుకో, ఆ తర్వాత మన పరిస్థితి తలకిందులు అయిపోతుంది. దేవుని మాట నిజంగా అందితే అందలేదు. క్రైస్తవ్యానికి దేవుడి మాట అందలేదు, అందినట్టుగా నటిస్తున్నాం అంతే. ఆదివారం వచ్చింది కాబట్టి దేవుడి మాట అందింది, ఆదివారం వస్తే ఏం అందదు. అది ఎలా అందాలో నేర్చుకుంటాం అంతే ఆదివారం. కాబట్టి భయపడిన వాడు ఎవరుంటారు? ఆ భయంలో వచ్చేటువంటి భక్తి ఎలా ఉంటుందయ్యా అంటే, మళ్ళీ అదే కీర్తనకారుడు చెబుతున్నాడు. 19వ అధ్యాయము 14వ వచనము. 19వ అధ్యాయము 14వ వచనము, కీర్తన గ్రంథము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ద్వారమును నీ దృష్టికి, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగునుగాక. ఏమని మొక్కుతున్నాడు? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగునుగాక. అంటే కంప్లీట్గా దేవునికి సరెండర్ అయ్యాడు. అక్కడ కంప్లీట్గా దేవునికి సరెండర్ అయ్యాడు. ఎందుకు? యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది గనుక, అది కొడితే ఎలా ఉంటుందో అతనికి తెలుసు గనుక కంప్లీట్గా సరెండర్ అయ్యాడు. సరెండర్ అయ్యి ఇప్పుడు మనసులో నుంచి వస్తున్న మాట ఏంటంటే, నా ఆశ్రయదుర్గమా, విమోచకుడా, నా నోటి మాటలంటే ఈ నోరు ఆదివారం పూట మాత్రమే దేవుడికి ఉపయోగపడి, మిగతా రోజులన్నీ దోషణకో, వదరబోతుతనానికో, మరొక దానికో వాడితే ఇంకా ఏమి లాభం? మీరు నమ్మినా నమ్మకపోయినా వారం రోజుల్లో చాలా లిమిట్ తక్కువగా మాట్లాడతా. ఎక్కువగా మతాలు వాడను, పేరాలు మాట్లాడను.
ఎవరితో చెప్పాలంటే ఒక మొక్క అలా చెప్పేస్తాను అంతే. అంతే. ఎక్కువగా మాట్లాడటం వల్ల దోషాలు దొరలవచ్చు. ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏదైనా సరే జరగవచ్చు. చాలా లిమిట్ అనమాట. చాలా లిమిట్. అవసరం అయితేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, మనిషిగా మనం బలహీనం కాబట్టి ఎవడైనా ఏదైనా ఎవరి గురించి అయినా ఒక మొక్క మన మనసులో అలా రాజేస్తే మనలో ఉన్నటువంటి ఆక్రోశమో ఉక్రోషమో వాడి మీద ద్వేషమో మరొకటో పేరాలుగా పుంకాలుగా బయటకు వస్తుంటాయి. అది ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. అన్నా వాడు చూసావన్నా ఎలా అన్నాడో అన్ననుకో, అవునరా ఇక మొదలైద్ది. సీరియల్ నాగిద్దేమో 25 minutes కానీ మన మాత్రం ఆగదు. ఇక్కడ దోషాలు దొరుకుతాయి. కాబట్టి ఏదైనా సరే ఒక నెగిటివ్ వచ్చినప్పుడు మనసు ఖచ్చితంగా కంట్రోల్, ఆ స్థితి నీకు ఉండాలి. ఉందా? ఏ క్రైస్తవుడికైనా ఉందా? అయ్యగారికి మైకిస్తే ఇంకా స్టేజ్ దద్దరిల్లిపోద్ది అంతే. అది ఏడ మొదలు పెడతాడో ఏడ ఆపుతాడో వాడికి తెలియదు. పోనీ ఏమైనా పాట పాడరా అంటే శృతిలయ్యా తెలియకుండా వాడిష్టం. వీడికి నచ్చదు, వాడికి నచ్చదు. ఏముంటుంది ఇంక ఇక్కడ వాడిష్టం. ఆ పాటలో తప్పులు ఏమైనా ఉన్నాయా, లేదా ఆ పాటలు ఇంకేమైనా ఉన్నాయా? అబ్సల్యూట్గా ఉండదు. మీరు చూడండి, ఒక పాట పాడేటప్పుడు ఈ పాట బైబిల్కి వ్యతిరేకంగా ఏమన్నా పదాలు దొరికినాయా? ఎందుకంటే రాసింది ఎవరై ఉంటారు? రాసిన వాళ్ళందరూ కవులు కాదు కదా. కవి అనుకున్న వాడు రాశాడు, కానీ కరప్షన్స్ చేస్తుంటారు. అది ఇక్కడ ఈ పదం ప్రయోగం చేశాడంటే ఇక్కడ ఇది వాడొచ్చా వాడకూడదా, ఇది బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నదా, మనిషిని ఆనందింపజేయడానికి వాడినటువంటి ఒక ఎగ్జైటింగ్ వర్డా, పదమా, ఇది మనం అబ్జర్వేషన్ చేయాలి. అరే ఎట్లా పడితే అట్లా పడతాం మనం. అది ఏదైనా కానీ వినటానికి బాగుంటుంది. తప్పని చెప్పట్లేదు నేను, వినటానికి బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెబుతాను ఎప్పుడు చెప్పింది. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఎంత బాగుంటుందంటే పాట. ఇలా లేలమైపోతుంటాం మనం. ముందే ఉంది పెద్ద ఊబి భాట్ అని పడతాం అంత అందుట్లో. నువ్వు ఉన్నావా? ప్రిపేర్ అయ్యావా అట? ఉన్నో బాగానే ఉంది. ప్రిపేర్ అయ్యావా? 66 పుస్తకాల మీద ప్రభువా నేను పట్టు సాధించాను. ప్రభువే వాడుకుంటాడు. ఆ రోజు పామర్లు వాడుకున్నాడు కదా, నన్ను కూడా వాడేసుకుంటాడు. ఇలా మాట్లాడతాడు. అది ఆ రోజు పామర్లు వాడుకున్న ప్రపంచ సైంటిస్టులకు అందరి జ్ఞానపు మాటలు చెప్పారు. దేవుడు ఉన్నాడు కాబట్టి. ఈ రోజున బైబిల్ అక్షర రూపంలో దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలా, ఇది మనం ఆలోచించాలి. నాకు బైబిల్ మీద ఎంత పట్టుంది, ఏ సబ్జెక్ట్ని ఎలా చెప్పగలను, దేవుడు కోరుకుంది ఏంటి, ఆనాడు ప్రవచించిన దానికి ఈనాడు కనబడుతున్న దానికి ఈ రెండింటి మధ్య ఈ డిస్టెన్స్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇన్ని రకాలుగా నువ్వు పరిశోధిస్తే తప్ప బైబిల్ అర్థం కాదు. అందుకే ఈ రోజున ఫేస్బుక్ ఫ్రీ కాబట్టి వాడు ఇష్టం కాంట్రవర్సీ మాట్లాడుతూ ఉంటాడు. 5 నిమిషాలు ఫేస్బుక్ చూస్తే 50 రూపాయలు ఫీ. ప్రపంచంలో ఎవడైనా 5 నిమిషాలు ఫేస్బుక్ చూసే మగాడు ఉంటాడో మీరు చెప్పండి. ఫ్రీ కాబట్టి కూర్చొని టైం తెలియదు, ఇంకా అన్నది తింటా అంతే. ఇంకా అర్ధగంట, గంటన్నర అవతల రెటీనా పొర మీద ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడే గుడ్డోలిగా మారిపోతున్నావు. నీకు రెటీనా పొర వెనకాల తలుపు అడ్డం ఒకటి ఉంటుంది, దాని గురించి తెలియదు. అసలు మ్యాక్ గురించి తెలియదు నీకు. దేవుడు అలా ఐని ఎలా తయారు చేసాడో తెలియదు, ఎన్ని రకాలుగా పనిచేస్తుందో తెలియదు, స్ట్రైట్గా పడితే ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలియదు. టీవీ అనుకో ఎగ్జాంపుల్, టీవీ చూస్తే లోపల నుంచి వస్తుంది లైట్ డైరెక్ట్ కంట్లోకి. అదే థియేటర్లో అయితే హోల్స్ ఉంటాయి సిల్వర్ స్క్రీన్కి, సగం పిక్చర్ బయటికి వెళ్ళిపోతుంది, సగం పిక్చర్ నీకు కనపడుతుంది, రిఫ్లెక్షన్ తక్కువ ఉంటుంది. వెలుతురు ఎక్కువగా రెటీనా పొర మీద డ్యామేజ్ చేయటం వలన ఈ రోజున ఒక్కొక్కటి సోడా గుడ్లకు ఎక్కువ, కనుగుడ్లకు తక్కువ, అట్టనే కలజోళ్ళు. చదువుకుంటాం, బుర్ర బుద్ధి జ్ఞానం పనిచేయదు. ఎందుకంటే మనకు అంత జ్ఞానం ఉంటే కదా. చదువు అంటే ఎవడో రాసిన పుస్తకాన్ని బట్టి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మార్కులు తెచ్చుకోవడం కాదబ్బా. చదువు అంటే అది నీ ఆధీనంలో ఉండే ఆలోచనకు సంబంధించిందే తప్ప చదివే పుస్తకానికి సంబంధించింది కాదు. చదువు అంటే
చదవండి, నువ్వు ఉద్యోగం ఏదో చేయాలి, ఏదో ఎలగబెట్టాలి ఫ్యూచర్లో కాబట్టి చదువుకుంటున్నావు అంతే. కాబట్టి ఇన్ని ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుడు భద్రపరిచి ఇచ్చాడు. ఇన్ని ఎక్కడ మనం అవుతున్నాం, ఎక్కడ ఫాలో అవుతున్నాం? అదే ఎందుకు చెప్తాడు? కాబట్టి దేవుని మాట అగ్ని జ్వాలలుగా వచ్చినప్పుడు లోపల కరిగిపోవాలంతే. అప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగాక. హృదయ ధ్యానములు అన్నాడు అంటే దేవుని మాటను హృదయములో ధ్యానించటమే ప్రార్థన. అది చేతులు పైకెత్తి ప్రభువా సంకల్ని ఎత్తుంటే ఎప్పుడు దించుతురా అని పెడుతుంటుంది నాకైతే. దేవుడు చెప్పాడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని. పవిత్రమైన చేతులు అంటే ఆ రోజు నీ చేతులు ఏ కొంపని ఆర్చకుండా చూడాలి. ఎవడి జోబులోంచి డబ్బులు కొట్టిన వాడిగా ఉండాలి. ఎవడికి ఆ రోజున హాని చేయని చేతులు అయి ఉండాలి. అది అలాంటి చేతులుతో ఎత్తి ప్రార్థన చేయమన్నాడు. లేచి కానించి ఎవడ కంపులు ఆరుతాయో తెలీదు, ఎవడ జేబులో డబ్బులు కొడతాయో తెలీదు, ఎవరిని ముంచుతాయో తెలీదు, ఇలాంటి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తావా? అది దాని అర్థం. హృదయ ధ్యానం అనుకో, దేవుడి మాట లోపల ప్రజ్వలింపబడుతుంటుంది కాబట్టి దాన్ని ఎవ్వడూ దొంగిలించలేడు. నా దగ్గర ఏదైనా పోవచ్చేమో కానీ బైబిల్లో ఉన్న జ్ఞానం మాత్రం ఎప్పటికీ ఎవడు దొంగిలించలేడు అన్న ఒక కాన్ఫిడెంట్ మైండ్ నువ్వు కలిగి ఉండాలి. లేకపోతే నిద్రలో లేపి రేపు వాక్యం చెప్పాలన్నా గంటన్నర ప్రసంగం కాన్సెప్ట్ మేము చెప్పేస్తాం. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ధ్యానం ఉంటుంది కాబట్టి, లోపల ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తాం కాబట్టి. దేవుడు ఏం చెప్పాడు? నిత్య విద్యార్థి కాబట్టి, నిజంగా చెప్పాలంటే నిత్య విద్యార్థి అయితేనే. కాబట్టి హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటే నా హృదయము దేన్ని ధ్యానిస్తుంది? నేను బ్రతకడానికి పని కావాలి, నేను బయటికి వెళ్తే ఇంట్లోకి రావాలి, ఆ పని ప్రాఫిట్ కావాలి, దాని మీద ఎన్నో ఆలోచనలు, ఒక సెకండ్ కొన్ని వేల తలంపులు, ఇవన్నీ దాటి ధ్యానం అనేది స్థిరంగా ఉంటుందా అంటే అబ్బా మర్చిపోయానండి అది అర్థం అనుకున్నా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఈ మనసంతా ఆడే ఉంది, దీని మీద మర్చిపోతాం మనం. సహజంగానే మర్చిపోతాం మనం. అది మనసులో అనుకుంటాం ఇది తేవాలని, ఎవడో కలుపుతాడు, ఏదో ఒకటి ఉంటుంది, అయిపోతుంది, అబ్బా మిస్ రేపు చేస్తా, రేపు కూడా తేడు. అంటే ఒకటి కావలసి ఉన్న దాని మీద ఏవో తలంపులు డ్యామేజ్ చేస్తున్నవి. కానీ నేను బయటికి వెళ్ళానంటే 1కి 4 ఆలోచించి చేసి క్లోజ్ చేసి ఇంటికి వస్తాను. అది ఎప్పుడో 99.99% మిస్ అయితే చెప్పలేదు, కానీ మ్యాక్సిమంగా మిస్ చేయను. ఆ పని అయిపోవాలంతే. ఇంకా దాని గురించి నా ఆలోచన మళ్ళీ ఉండకూడదు. ఇంకా టైం నైట్ 11 అయినా సరే ఖచ్చితంగా నిర్వర్తించే తీరతా. టైం అయిపోతుంది, బజ్జో మరి లేకపోతే కళ్ళు లాగేస్తే బాబాయ్ ఒళ్ళు ఎవరు వచ్చేద్దాయి అంటే ఎట్లా? నా బాడీ నా కంట్రోల్లోనే ఉండాలి. అది ఎందుకో తెలుసా? ఇంద్రియ నిగ్రహముతో కూడినటువంటి ఆత్మని దేవుడు దేహంలో పెట్టాడంటే ఈ దేహం అనేది ఆత్మ కంట్రోల్లో ఉండాలి కదా. ఉండాలా వద్దా? ఉండాలంటే హృదయ ధ్యానం ఉండాలి. వాక్యము లోపల వెళ్ళాలి. ఏ క్రిస్టమస్ ప్రసంగం చూసినా దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, 2:11 లోకాసువార్త, అది తప్ప ఇంకేం చెప్పిస్తాడు? మన ప్రసంగాన్ని చూడండి, ప్రతి సంవత్సరం డిఫరెంట్గా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా డిఫరెంట్గా ఉంటుంది. బైబిల్ అనేది వన్ వే కాదబ్బా, వేస్ ఆఫ్ వేస్ అలా ఉంటుంది. అది ఏ సంఘంలో చూడు, 2:11 లోక దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, అంతే. బయలుదేరుతాడు. ఇక రక్షకుడు అనగానే నీ పాపాలు రక్షించడానికి, నీ పుణ్యాలు లెక్కించడానికి ప్రభువుని యేసు వచ్చాడంటే ఆయన నేను తీర్పు కోసం రాలేదురా అని ఆయన అన్నాడు. ఇన్ని రకాలుగా యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెడుతుంటారు పండగ రోజున. జ్ఞానం ఉన్నోడు అదే ప్రసంగం, జ్ఞానం లేనోడు అదే ప్రసంగం. ఎందుకంటే యూట్యూబ్ ఉందిగా, ఆడికి వెళ్తాడు. క్రిస్మస్ ఎవరు బాగా చెప్తారు? పలానా జెడ్ బాగా చెప్తాడు, పలానా కే బాగా చెప్తాడు, వాళ్ళ పేర్లు వాళ్ళ కొట్టి చూస్తుంటారు. ఆడికి నచ్చినవి చెప్తుంటారు. ఆడేదో ఈడేదో వాడేదో ఈడేదో చెప్తుంటారు. అది తీసుకొచ్చి మనం పెట్టేస్తుంటాం మనం. అది పేస్ట్. అది పాటలు కాపీయే, ప్రసంగాలు కాపీయే,
బ్రతుకు కాపీయే, జీవన శైలి కాపీయే. మనం ఎలా ఉండాలో ఎవడో నిర్ణయిస్తున్నాడు, కానీ నేను ఎలా ఉండాలో అలాగే ఉంటా. ఒకళ్ళు చెప్పింది ఎప్పటికీ విన్నా, నేను నాకు నచ్చిందే చేస్తా. అందుట్లో విజయమైనా ఫెయిల్యూర్ అయినా నాకు సంబంధించిందే. అది నా వెనకాతల నిజంగా వాక్యమే ఉంటే విజయమే ఉంటుంది కదా, విజయం ఉంటుంది కదా. ఇది ఒక మనిషి కాన్ఫిడెంట్గా కలిగి ఉన్నటువంటి విధానం, కలిగి ఉండాల్సిన విధానం కదా. కాబట్టి ఇది ప్రార్థన విన్నపం, ఇది ప్రార్థన. ఈ ప్రార్థన విన్నపాన్ని హృదయ ధ్యానము నీ దృష్టికి అనుకూలంగా ఉండాలని నీకు ఒక్కడికే కాదు సుమా, అనేక మందికి కూడా మనకు తెలిసిన వారికి చేరవేయాలి. అది మంచి, అది మంచి. అయ్యో ఇలా చెప్తే వినరా అంటే అఫ్కోర్స్ సెకండరీ మనకు అవసరం లేదు, చెప్పామా లేదా. అది యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? సంఘంలో ఉన్నామనుకో, అయ్యగారు ఆడ కనబడకపోయినా, అయ్యగారు చూడకపోయినా, అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, అది మూల అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. అది కాస్త తేడా వచ్చిందనుకో, ఆడితో మనకెళ్ళిగా అంతే పక్కా. అంటే ఇది మనసులో ఆల్రెడీ ఆడనేది ఉందో లోపల, బయటికి రాలి. ఎందుకంటే ఆడు ఇప్పుడు దాకా ఇలా ఉన్నాడు కాబట్టి. మీరు చూడండి, దేవుని మనసులో నేను సాగిన పిల్లలు నా ముందు నాతో ఉన్నంతకాలం ఎలా ఉన్నారంటే గజగజల బాబోయ్, వీళ్ళు ఆస్కార్ అవార్డు తక్కువేమో, దానికి ఇంకేమన్నా భాస్కర్ అవార్డు యాడ్ చేయాలనిపించింది నాకు. రెండు కలిపితే బాగునిపించింది. బయటికి వెళ్ళిన మరుక్షణమే మనం ఏం చేస్తాం, బయట తెలసొక్కేసుకుని తిరగం కదా, మంచి సూట్ వేస్తాం, టోపీ పెడతాం, స్పెక్ట్స్ పెడతాం. అసలు మనం గబ్బుకులు అలా వెళ్తుంటే ఈ మనిషినా అన్నట్టుగా ఉంటాం, మనం దొరకం కదా. చూస్తుంటా 32 పళ్ళు కనపడుతుంటాయి బయట. సంఘంలో పాట పాడరు అంటే పల్లె కనపడవు, పెదాలే కదలం. అంతే. ఇంకా చెట్లు వాళ్ళే, పొట్లు వాళ్ళే, దారులు వాళ్ళే, వంకల వాళ్ళే, సమాధులు కూడా వాళ్ళే. అది మామూలు కూడా మరి ఇప్పుడు అనుకుంటున్నాను, ఎంత ఎదిగిపోయావయ్యా గుర్తొచ్చింది నాకు. ఇక్కడ ఎలా ఉంటాం, కుక్కకు పైన కుక్కిరి పేనులాగా ఉంటాం మనం. నేనేమంటానంటే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండు ఇక్కడ, అంతే. నేను నీలాంటి ఉండే కదా, ఇప్పుడు నువ్వు తెచ్చిన రేషన్ షాప్లో నేను తెస్తున్నా కదా. సో నువ్వు నేను ఈక్వలే కదా. నువ్వు నేను ఈక్వల్ అయినప్పుడు నాకు నువ్వు భయపడటం ఏంటి? అది నాకు నువ్వు భయపడటం ఏంటి? నువ్వు పడాల్సింది దేవుడికి, దేవుడి మాటకి. అయ్యగారు ఏమనుకుంటాడు అసలు వాడు అయ్యగారు అయితే కదా. అది గురువులు బోధకులని మీరు పిలుచుకోవద్దు. నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని పిల్లగా మీకు చెబుతున్నా, అంతే. ఇట్స్ మై బాధ్యత, అంతే. ఇది దాటిపోయిన తర్వాత నాకు ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నేను ఉండాలి. దానికి నేనే రాజుని, నేనే మంత్రిని. అది యుద్ధం చేసేది కూడా నేనే. ఎవడో నా వెనకాల వస్తాడని యుద్ధాన్ని చేయను. నేనంటే 100 మంది ఉన్నట్టుగా ఫీల్ అవుతా. ఫస్ట్ నుంచి నాకు ఇది అలవాటు. అందుకే నా వెనకాల నువ్వు వస్తావా రావా అడగా, వస్తే వస్తా, పోతే పోతాం, అంతే. ఇది నా కాన్ఫిడెంట్. కాబట్టి నువ్వు ఎలా ఉంటే అలా ఉండు, అంతే. ప్రేమైన దేవుని పిల్లారా, అంటే ఇది నటన కదా, ఇది నటన. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. అందుకే నువ్వు ఎలా ఉంటావో అంటే హృదయ ధ్యానాన్ని బట్టి నిన్ను నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ భయం అనేది అందరికీ చేరాలి. హృదయ ధ్యానం కలిగి ఉండాల్సిన ఆలోచన అందరికీ వెళ్ళాలి అని దేవుడు కోరుకున్నాడు. యెషయా 50:10 చెబుతున్నాడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? దేవుని మాటను చెప్పే సేవకుని మాట వినేవాడెవడు? నీ భయం దేవుని మీద, నీ మాట సేవకుని నోట వచ్చే మాట మీద. నన్నే అన్నాడు ఈ అయ్యగారు, ఖచ్చితంగా నాకు ఏం పని లేదా, కాపరికి ఏం పని లేదా, కాపర్ ఏమన్నా లఫూటా, లేకపోతే నువ్వంత పెద్ద గుర్తుంచుకోవాల్సినటువంటి ఏంటది? మనం ఎందుకు ఇలా ఆలోచిస్తాం? ఆఫ్టర్ ఆల్ మనందరం కూడా మహాసముద్రంలో ఉన్నాం. చుక్క బయట తీస్తే
పక్కన ఆడబడుద్ది, దానికి విలువ ఎలా ఉంటుంది? సో మనకి ఇది లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఈ వర్డ్ నాకే, ఈ వర్డ్ నాకే, ఇది నాకే. అలాంటప్పుడు నువ్వు దేవుడి మీద నిందేస్తున్నావు. అది దేవుడిది రాబాయ్, అది అది ఎవరిదే? దేవుడిది. అది దేవుడి మాట చెప్పేవాడు సేవకుడు. అది ఉన్నట్టుగా మళ్ళా చాలామంది మనకు అనుకూలంగా ఆయన సింహాసనం మీద రాజై రాజదండమును పట్టుకొని మనల్ని ప్రేమించుచున్నాడు. ఇదేంది? యెహోవాకు భయపడి నువ్వు ఏమన్నా భయపడాలనుకుంటే దేవుడు భయపడాలి. అయ్యో ఈరోజు నా ఆదివారం దేవుడి మాట వినాలి, ఈరోజు పలానా, అది దేవుడికి సంబంధించింది. ఆయన సేవకుని మాట వినివాడేవాడు ఎవడు? నేను ఎప్పుడు కూడా నాకున్న అనుభవం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నా మాట వినాలను లేకపోతే ఎన్ని అసలు పాటించడం. నేను బయటికి వెళ్తే కామన్ మెన్గా మాట్లాడుతూ ఉంటా ఎవరితోనైనా. అక్కడ ఏది చూపించాం తెలుసా? 99% వైట్ షర్ట్ వేయండి నేను. ఎందుకంటే వైట్ షర్ట్ వేసిన అందరూ లంగాలి. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, రాజకీయ నాయకులు మీరు చూడండి, ఆడు వైట్ అండ్ వైటే వేస్తాడు, ఆడు దోసుకుంటాడు. కాపర్ని చూడండి, ఆడు వైట్ వేస్తాడు. ఎందుకు? తెల్లని వస్త్రాలు అంటే ఈ తెల్లని వస్త్రాలు కాదురా వెంకటప్ప, అది గొర్రెపిల్ల రక్తముల్లో కడుగుకున్నటువంటి వస్త్రాలకి దేవుడు రూపకలంకారంగా మాట్లాడిన మాట తెల్లని వస్త్రాలు. యేసుక్రీస్తు వారే గోధుమ రంగు వస్త్రాలు ధరించారు, 4th కింద నుంచి పైదాకా. అది వీడు వైట్ అండ్ వైట్ అంటాడు, తెల్ల సొక్క తెల్లబెట్ట. పెళ్ళి కొడుకు పెళ్ళప్పుడు కూడా అయ్యే, పెళ్ళప్పుడు అయ్యే, చచ్చినప్పుడు చుట్టే గుడ్డ అదే. కాస్త కూస్తూ ఎవడో ముక్కు మొక్క తినేవాడు రాజకీయంగా పరిచయం అయితే వాడి పక్కన తెల్ల సొక్కానే. ఇదంతా ఏ బ్యాచ్ ఇదంతా? అసలు బట్టలకి బ్రతుక్కి ప్రార్థనకి సంబంధం ఏంటి? పౌలు గారికి బట్టలు లేవు, నాయనా కరుపులో ఏడో సొక్క వదిలిపెట్టి వచ్చినా నువ్వు పోతే ఒకసారి బట్టలు అన్నాడు, ఒక్క సొక్క ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎవరు నేర్పారు మనకి? ఎవరు నేర్పారు? భయపడకపోతే ఇలాంటి అర్థమవుతాయి. యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? జీరో. ఇప్పుడు చెబుతున్నాడు, వెలుగు లేక ఏ చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. సేవకుని మాటలో దేవునికి భయపడే తత్వం ఉంటే అది జీవితానికి వెలుగవుతుంది. ఇప్పుడు నువ్వు ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి. అంటే కాపరి నోట వచ్చే మాట ఏదన్నా ఉంది అంటే బ్రతుకు చీకట్టను పారద్రోలుతుంది. అది కాన్సెప్ట్. 2 షూ వేసుకోవటం చేతగాని వాడికి షూ ఎలా వేసుకోవటం నేర్పినటువంటి ఘనత దేవుని మనసుదే. లోపల ఏ డ్రాయర్ వేసుకోవాలో చెప్పినటువంటి ఘనత దేవుని మనసుదే. ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలో నేర్పినటువంటి గొప్పతనం దేవుని మనసుదే. ఎన్ని కుటుంబాలకు బ్రతుకునిచ్చామో దేవుడికి తెలియాల, ఎవరిని ఏమి ఆశించాల. ఎన్ని జీవితాలకు వెలుగు నింపామో దేవుడి అకౌంట్లోనే ఉంటాయి తెలుసా. ఒక్కసారి వెనక్కి చూడు, 10 ఏళ్ళు నీ బ్రతుకు ఎక్కడుందో, నువ్వు ఎలా ఉన్నావు. సినిగిపోయిన టవల్లో పడుకుంటే సోఫాల మీద తెచ్చినటువంటి ఘనత దేవుని మనసుదే. 3 కోట్ల రూపాయలు ఇంట్లో ఉండబోతుంది దేవుని మనసు. నాతో ఆటలంత ఈజీగా ఉండదు, మోస్ట్ డేంజర్. బాత్రూమ్ అంత ఉండదు, డబుల్ బెడ్రూమ్. దాన్ని వెయిట్ అండ్ సీ, 2 ఏళ్ళలో చూపిస్తాం మీకు. ఇదే సంఘం నుంచి చెబుతున్నా. 1 కోటి రూపాయలు ఇంట్లో నేను ఉండకపోతే ఈ భూమి నుంచి ప్రాణం ఎత్తిస్తా. గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? నా వెనకాల ఎవడుంటాడో తెలుసా? అంతటి శక్తిమంతుడు ఉంటాడు. అలా తప్పగా ఉందా ఏంటి దేవుని మనసు? నేను చేస్తే ప్రసంగం దాని నుంచి ఈరోజున అనేక మంది కాపీ కొడుతూ వస్తున్నారు. అమ్మగారు చూపిస్తుంటారు, దిస్ ఈజ్ వర్డ్ గోస్ టు దేవుని మనసు, దిస్ ప్రాపర్టీ. ఎక్కడ గర్వం ప్రదర్శించాం? గుడిసెలో కూర్చోగలం, మరొక చోట కూర్చోగలం. మనం అనేది
ఎక్కడైనా సరే ఫ్లెక్సిబుల్గా ఉండే మనసు మనది. ఎందుకో తెలుసా? నేను దేవుడి మాట వింటా కాబట్టి. అందుకే చెప్పాడు, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. దేవుడంటే భయం. సేవకుని మాటలో దేవుని యొక్క ప్రజ్వలన వినబడుతుంది. అది నువ్వు స్వీకరించగలిగితే వెలుగు ఉంటుంది, హృదయ ధ్యానం ఉంటుంది అని చెప్పాడు దేవుడు. చెప్పాడా లేదా? చెప్పాడు. మరి ఇదేది లేదు కదా. కాబట్టి దేవుడు మరలా కోరుకుంటున్నాడు, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు. సేవకుని మాట అంటే దేవుని నోట నుంచి వచ్చిన వాక్యం. అది వెలుగుని చీలుస్తుంది. జీవితంలో నీకు వెలుగుగా ఎప్పుడు నిలబడుతుంది. అప్పుడు దేవుడు ధ్యానం తప్ప మరొకటి ఉంటుందా? ఉండదు. ఏది మరి? చీకట్లో నడిచేవాని ఏది? ఇప్పుడు చీకట్లో దేవుడి మాట ఎలా ఉంది? చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను అన్నది అక్కడ. అంటే వాక్యము లేకుండా లోక వాతావరణంతో లోక ఆలోచనతో సాగుతున్నటువంటి వాడికి దేవుని మాట అందినప్పుడు దాన్ని పాటించకపోతే దేవుడే నిన్ను చీకట్లో ఉంచుతాడు అని చెప్పాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని మాట లేక చీకటి బ్రతుకున్నటువంటి వాడికి ఆ మాట అందినప్పుడు ఆ మాటలో ఉన్న సారాన్ని, భావాన్ని అర్థం చేసుకొని వెలుగు వైపు రావాల్సిన వాడు హృదయ పైత్యాన్ని బట్టి వాడు ఆ ఏదైనా తలంపు కలిగి ఉంటే చీకట్లో ఉండేవాడిని ఇంకా చీకట్లోనే ఉంచు అని చెప్తున్నాడు దేవుడు. ఉంచుతాను అంటున్నాడు దేవుడు. అదేంటంటే దేవుడు వాడు చీలుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. హృదయాలంటే ఏం లేదు. ఇప్పుడు పైకి కనబడుతున్నా సరే బతుకులన్నీ చీకటే. లోపల ధ్యానం లేదు, దేవుడి గురించి ఆలోచన లేదు, వాక్యం కొరకు ఉన్నావా అని తెలియదు, ఏమీ తెలియదు. డబ్బు ఉంటే గొప్పడైపోతాడా? 2 ఎకరాలుంటే గొప్పడైపోతాడా? 10 జతల బట్టలుంటే గొప్పడైపోతాడా? లేదు కదా. గొప్పడని దేవుని ఎవరిని రికగ్నైజ్ చేస్తాడా అంటే వాక్యం కలిగి ఉన్న వాడిని చూస్తాడు దేవుడు. అది ఎన్ని చెప్పినా అదే మూర్ఖత్వం కలిగి ఉంటే ఆ మూర్ఖతలోనే ఉంచుతా అంటున్నాడు దేవుడు. ఇది నిజమేనా? దేవుడు తీసుకొస్తాడు బయటికి, దేవుడు లాక్కొస్తాడు వెలుగులోకి, దేవుడు కాపలా కాస్తాడు చుట్టూ దోతలతో. ఇవన్నీ కాదు. వాక్యం వెలుగు వచ్చిన తర్వాత దాన్ని ఆశ్రయించకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో వాక్య వెలుగుకి స్థానమే లేదు. నిన్ను ఇంకా చీకట్లోనే ఉంచుతాను అంటున్నాడు దేవుడు. తెలుసా? పైగా ఆయనే దారేస్తా అంటున్నాడు. చీకట్లో దారి కనపడదా? దారి కనపడదు, కానీ నేను దారేస్తా. అది ఇక చీకట్లో ఎడిపోతావు, నీ ఇష్టం పో. మంచి సరళం చేస్తా దారి, నీకు పోతనే ఉండి ఇంకా. అది నీ మూర్ఖత చీకటి బ్రతుకు ఆలోచనలో పోతనే ఉండు, ఎదుటివాడిని ఆరిపోసుకుంటూనే ఉండు. తెలుసా? ఈ మధ్య కొన్ని వింటుంటాం మనం, మేమండి ఆ సంఘంలో ఉండొచ్చామండి, అబ్బే ఆ సంఘం కాపురని, అబ్బే ఎంతకాలం సమాసం చేసావు? ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో నీకు దేవుడు, రాముడు, మంచి బాలుడు ఇలా కనబడ్డాడు. ఇప్పుడు ఎందుకు కనపడలేదు? ఆ డబ్బు కొట్టాలి కాబట్టి. ఆడికేమో కుటుంబానికి బువ్వలేదు, నువ్వు వేసే 4 మెతుకులు తప్ప ఎంగిలి మెతుకులు ఆడికి బతుకులేదు. అడక్క తినే కాపరికి ఎప్పుడైనా సరే ఆశ ఎక్కువ, నాలాంటి వాడికి ఆవేశం ఎక్కువ. నేను అడుక్కోను, ఆడు అడుక్కుంటాడు. కాపురనేవాడు పెడతాడే తప్ప దొబ్బి తినడు. ఈ టైప్లో ఉంటే వాక్యం బరాబర్ వెళ్ళిపోతుంది. లేకపోతే ఎవడైతే రూపాయి ఎక్కువ ఇస్తాడో, ఎవడైతే రూపాయి ఎక్కువ ఆశ చూపిస్తాడో విశ్వాసం, లఫూట్ విశ్వాసం.
కాపురం అనేవాడు లోపలైతే ఇంకా ఎట్లా డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బుల కోసం సేవ ఏంటి అసలుకి? డబ్బుల కోసం సేవ ఏంటి? డబ్బుల కోసం సేవ ఏంటి? ఎన్ని ఆఫర్లు వచ్చాయి తెలుసా మనకి? నీకు చెప్పాను, ఒకటే చెప్పిన, బ్రతికుండగా సేవని అమ్మను. ఒక ఆమె ఉంది, దళ్ళొచ్చింది అనుకుంటున్నాం కాలం మీద పడి, ఆల్రెడీ దళ్ళొచ్చింది అన్నేసాను నేను ఎప్పుడు. అది వాక్యాన్ని ఎలా అమ్ముతామండి? ఎవరికో ఎలా తాకట్టు పెడతాం వాక్యాన్ని? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, అలాంటి వాళ్ళు గుర్తించింది లఫ్ట్ మనస్తత్వం. మన దగ్గర నడవమ్మ, బేరాలే. దేవుడు చెబుతున్నాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో. ఇప్పుడు నేను ఎక్కడ ఉంచాలి? చీకట్లోనే ఉంచాలి. విలాపవాక్యములు 3:2, ఆయన కటిక చీకట్లోనికి దారి తీసి దారిలో నన్ను నడిపించుచున్నాడు. కటిక చీకట్లోకి దారి తీసి నన్ను నడిపిస్తున్నాడు. కటిక చీకట్లోని నడిపిస్తున్నాడు అంటే కటిక చీకటిలోకి ఎందుకు వెళ్ళావు నాయన? హృదయ వాంఛ, ఏదో కోరుకుంది జెండా, ఏదో కోరుకున్నది దండ, ఏదో కోరుకున్నది. దాన్ని ఇష్టపడిన దేవుడు నిన్ను అక్కడే ఉంచాలి అనుకున్నాడు. అదే దారిని తీసేది తెలుసా? ఆ చీకటి ఎంత దూరం ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో ఆ చివరి అంచు నువ్వు చూడాలి. అంటే నువ్వు ఎంత చేదు అనుభవాన్ని చూడాలో అంత చేదు అనుభవాన్ని వాక్యం లేని నీ బ్రతుకు రుచి చూపిస్తా అంటున్నాడు దేవుడు. అది కష్టాలు వచ్చాయా? వేసాడంతే, ఇంకా లోపలికి వెళ్ళిపో. ఎందుకు? దాంట్లోంచి బయటకు వచ్చే ఉపాయం వాక్యంలో ఉంది. దాన్ని నువ్వు పెడచెవును పెట్టావు, దాన్ని నువ్వు ఫాలో అవ్వట్లేదు. నీ ఎదురుగా కూర్చుంది వ్యక్తి అని, ఆ వ్యక్తి చెప్పేది మాటని, ఆ మాట విన్నాను గనకనే ఇలా ఉన్నావు. అది మాట దేవుడిది నువ్వు అనుకుంటే, నా ఎదురుగా కూర్చున్నవాడు దేవుడి మాట చెప్పేవాడని, సాక్షాత్తు దేవుడి మాటని అది వినకపోతే ఎలా అనే ఆలోచన మనకు ఉంటే ఖచ్చితంగా ఒడ్డు పడతాం. అంతే, 100% క్యాచ్ చేస్తాం మనం వెంటనే. ఎస్, ఈ మార్గంలో వెళ్తే దెబ్బ తగిలిపోద్ది, వచ్చేస్తాం పక్కకి. కానీ మనం అలా కాదు, వాతనే ఉంటాం. ఎప్పుడు తెలిసిద్దయ్యా మనకంటే మనల్ని మొత్తం ఇటు నాకినాక తెలిసిద్ది. అది అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చలో చెల్లరో వేసుకో, ఇంకా ఓడే. అంతకుముందు ఏం చెప్పాడు యెషయా గ్రంథంలో? వెలుగు లేక ఏ చీకటిలో నడుచుచుండు వాడు యెహోవా నామమును ఆశ్రయించి, బ్రతుకుల్లో వెలుగు లేనివాడు, దేవుని మాట లేనివాడు దేవుడి దగ్గరకు వస్తే, దేవుడి మాట కాపరి నోట వెదజల్లబడుతున్నప్పుడు విని దేవుని నమ్ముకుంటే బ్రతుకులో వెలుగు వస్తుంది అని చెప్పాడు. ఆ మాటని పెడచెవిన పెట్టడం వలన జీవితంలో నీకు వాక్య జ్ఞానమే కాదు కదా, నిలబడి వాక్యాన్ని చెప్పే అర్హత కూడా ఇవ్వనన్నాడు దేవుడు. అందుకే నీ బ్రతుకు మొత్తం చీకటిమయం. పో, అది పో, అంతే, ఇంకా పోవటమే. ఇంకా కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నిన్ను నడిపించుచున్నాడు. ఈ రోజున నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, బాధలో ఉన్నావు అంటే నీ మూర్ఖత ఎక్కడో ఒక చోట బలంగా నాటుకుపోయింది. దేవుడి మాట పక్కకి వెళ్ళి పెట్టావు కనుకనే ఇంతటి స్థితికి కారణమయ్యావు. తప్పెవరు చెప్పండి? అసలుకే బాధలో ఉంటే మళ్ళీ ఈ బాధ ఏంటి? పుండు మీద కారం చల్లి హ్యాపీనెస్లో ఉన్నాడు దేవుడు. నాకు బాగా ఇష్టం. దెబ్బతిన్నోడిని ఇంకా రెచ్చగొడతా, నేను ఇంకా దెబ్బలోకి నేను నెట్టేస్తుంట. అమ్మగారు అంటుంటుంది, కొంతమంది ఫోన్ చేస్తుంటారు, ఎందుకండి వాళ్ళని అలా ఆడుకుంటారు? చెబితే వినేటట్టు క్యాండిడేట్ లాగా లేరు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇంకా నెట్టాల్సిందే. ఇలా చేస్తాడా కాపరి? కాపరి అయితే అలా చేయడు. నేను కాపరిని కాదు కదా. మీరు చెప్పండి. నా కాడికి సంతోషం ఉంటేనే రావాలి దేవుడి మాట విని. బాధలో ఉన్న, కష్టంలో ఉన్న వచ్చావనుకో, నీకు బాధకి డబల్, ట్రిపుల్, 4th, 5th గిఫ్ట్ ఎంత కావాలో అంత భయంకరంగా ఇచ్చేస్తుంటారు. జీవితంలో మళ్ళీ అడగ తెలుసా, సలహాలు ఇలా ఇస్తుంటాను నేను. మరి మీరు చెప్పండి, ఏది కరెక్ట్? దేవుడు చేసింది తప్పు అయితే నేను చేసేది కూడా తప్పే.
డిగ్రీ చదివే కొడుకు, ఒక ముక్కు ముఖం తెలియని మనిషి, ఫోన్ నెంబర్ దొరికితే కాల్ చేస్తే ఇచ్చిన సమాధానం తెలుసా? మీ ఆయన కూడా అక్కడ చేయి. ఎవడు చెప్తాడన్నమాట? నేను పట్టేసుకుంటాను, వాళ్ళు ఒడ్డుకొచ్చినాక లాగేసుకుంటాను, నువ్వెవడో లాగడానికి. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు నాశనం అయిపోదామని. దాంతో ఇంక నువ్వు తెచ్చడమే, ఇంకో తేకపోతే నువ్వు కట్ చేయటమే. ఇంకా అది తెగిపోయి దూరం దరిద్రం అయిపోతుంది. పోయేవాడి గురించి ఆలోచిస్తే వచ్చే ఆత్మ రాకుండా టైం వేస్ట్ అయిపోద్ది. అది నువ్వు ఎలాగ ఉపయోగపడమని దేవుడు డిసైడ్ చేశాడు. ఇంకెందుకు? ఇంక కొన్ని ఆత్మలతో బయటికి వెళ్తే మన కాన్సెప్ట్ అదే. అనేక ప్రాంతాలకు వెళ్ళాలి సువార్తకి. ఏంటి మార్గం? దొరికిన మార్గాన్ని పట్టుకొని ఈ రోజున ఎంత టైం అయినా నైట్ దాంట్లో ప్రయాణం చేస్తున్నా. తెలుసా మీకు? అది అందుకే చెప్పిన మీకు 2 ఏళ్ళు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీ కళ్ళు గిర్రు తిరుగుతూ ఉంటాయి, ఇంకా ఆగో ఫ్యాన్ రెక్కలు ఆగినట్టు. ప్రియమైన దేవుని పిల్లారు, ఎందుకో తెలుసా? సువార్త వెళ్ళాలి, సువార్త ఖచ్చితంగా వెళ్ళాలి. రాబోతున్న రోజుల్లో స్థానిక సంఘం ఎక్కడి నుంచి లేస్తుంది. మరొకసాట కడతాం దేవుడికి. చెప్పినంత ఈజీ కాదు, ప్రాసెస్ మాత్రం గట్టిగా చేస్తున్నా. అది నా జీవితంలో ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేదండి, స్ట్రగుల్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్ అనే పదానికి నా జీవితంలో స్పేస్ లేదంటే మీరు నమ్మండి. ఇది తల పెడితే ఫెయిల్ అయ్యా అన్నది నా దగ్గర లేదు. ఇది అనుకుంటే ఫెయిల్ అయ్యా అన్నది లేదు. ఇది నేను సాధించలేకపోయానా అన్నది లేదు. తెలుసా? నీటిలో నడిచే స్టీమర్ను కూడా దోలేని నేను గుర్తుపెట్టుకోవాలి. నాకు డ్రైవింగే రాదు, కానీ భూమి మీద వచ్చుగా. తెనాలి వెళ్ళినప్పుడు, ఉప్పు సముద్రంలోకి వెళ్ళినప్పుడు 250 రూపాయలు టికెట్ పెట్టుకొని వాడిని అడిగే, అన్నా నేను డ్రైవింగ్ చేస్తానా అన్న. నీకు వచ్చి అన్నాడు. చేద్దామన్నా, నువ్వు ఉన్నగా పక్కన అన్నా. బాబోయ్ అన్నాడు. అంతే. ఇక తిరిగేసి వచ్చావంతే. మీటింగ్కి వెళ్ళినప్పుడు అలా ఎలా కంట్రోల్ చేసావు? నేర్చుకోలేదు కదా. ఏందిరా నేర్చుకునేదే? దేవుడు తోడు, సంకల్పం గట్టిది, ఆలోచన ఉన్నది, దాని మీద అవగాహన ఉన్నది, ఇంకేం కావాలి? జీవితం కూడా అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇంతగా ఎలా ఉంటానంటే, నేను ఖచ్చితంగా దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. బాబోయ్, కొద్దిగా చీకటి ఉందని చెప్తే ఈయన ఏకంగా దారే తీశాడు. వెలుగొచ్చిది పో అంటున్నాడు. ఇంకేడొచ్చింది వెలుగు? మొత్తానికి కొనలోకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఇక్కడికి రావటమే తప్పు. ఎక్కడ వెనక్కి వచ్చేస్తాను, ఇంకా ముందుకు వెళ్ళను, ఇంకా వెనక్కి వచ్చేస్తాను. అయితే వచ్చే ఎవడొస్తాడండి? ఎవడొస్తాడు? ఈ రోజున దేవుడిని అడ్డం పెట్టుకొని పేరు కోసం ప్రాకులాడే వాళ్ళు ఎందరుందో మీరు చెప్పండి. ఒక ఆయన అంటున్నాడు, నిన్నటి రాత్రి నేను సికింద్రాబాద్లో ఉన్నాను, 10:30 అవుతుంది. ఒక ఆయన అంటున్నాడు, ఏంటయ్య గారు నా ముఖం అంత గ్లోగా లేదు ఫ్లెక్స్లో. నాకు అప్పటికే విని ఉన్నా నేను చాలాసార్లు. లోపల మొత్తం కాలుతుంది, మనకి ఎందుకులే ఊరుకున్నా. సహజంగా బ్లోఅవుట్ అవ్వదు, అయితే మాత్రం ఆగదు. ఇంకా చూసినా అప్పుడు ఇంకా నన్ను ఆయన అడిగాడు, ఎవరు ఫ్లెక్స్ డిజైన్ ఏందన్నా ఎట్లుందని అది అని అడిగాడు. అప్పుడు చెప్పిన, సంఘంలోనేమో పౌడర్ రాయొద్దు, మెట్లు పెట్టద్దు, తాలు కొట్టేసుకోవద్దు, బొట్టు పెట్టద్దు, మొండ మోపిలో ఉంచుతావా? ఇక్కడేమో నీ ముఖాన్ని నలుగురిలో కంటే పైకి లేపాలి, దానికి గ్లో ఇవ్వాలి, దానికి షేడ్ ఇవ్వాలి, ఎవడో సూట్ తీసుకొచ్చి నీకు ఇవ్వాలి. నీ బతుకు సూట్ కూడా డబ్బులు ఉండవాలి, ఇవ్వాలి. ఇక్కడేమో నీకు అందం కావాలి, ఫ్లెక్స్లో పైగా నెత్తి మీద బొసులేదు పడతాలా. ఎందుకు పోయింది అంటే నీకు ఓవర్ థాట్స్ ఎక్కువ. మరి లోపల లేయర్ ఉంది, బుర్ర కింద ఈటెక్కిపోయింది, దెప్ప కింద లేయర్ కరిగిపోయింది. దాన్ని ఎవడు బాగు చేయించలేడు. 2 మోకాల మధ్య గుజ్జు అరిగిపోయింది, నీకు ఎవడు బాగు చేయించలేడు. బుర్ర ఈటెక్కిపోయింది, కళ్ళు దుబ్బాయి, మైండ్ పోయింది, అంతే. ఇక ఊడిపాకి ఏముంటుంది? ఇంకా ఒక పాజిటివ్ మైండ్ ఉంటే దేహం కానీ, దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహం కానీ, ప్రతి ఆర్గాన్ గొప్పగా ఉంటుంది, ప్రతి అవయవం పాడైపోతుంది. కారణం నీ కంచర బుద్ధి, కుంచిన బుద్ధి. అదే కదా. అప్పుడు ఎలా? అప్పుడు చెప్పిన, సంఘంలో బోధించడం ఈజీ,
నేను ఎప్పుడేం చెప్పానా, బొగ్గర చొక్క పెట్టుకోవద్దు, మూతులు పెట్టుకోవద్దు, కాలు ఎట్టుకోవద్దు, మెట్లు ఎట్టుకోవద్దు, ఉంగరాలు పెట్టుకోవద్దు. మరి వాడి ఇష్టం, వాడి దేహానికి నీ ఎవరో చెప్పడానికి అసలుకి. కాపర్లు చూడండి ఎలా ఉంటారో, కాపర్లు కానీ కాపర్ భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ సంఘంలో మంచి అబ్బో అసలు ఏముండవు చేతులకి ఇట్ట పట్టుకొని పోయారు. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, తస్సది అమ్మగారికి వడ్డారం ఆడి నుంచి వచ్చిందో, కాపరికి ఉంగరాలు ఆడి నుంచి వస్తే బొంగరంలో ఇట్టుంటాడు. చెప్పమ్మా ప్రార్థన చేద్దామా రేపు అంటాడు. ఇట్ట ఒరే చర్చిలో పెట్టుకో. చర్చిలో కూడా కానుకలు ఇయ్యరంట, ఎందుకంటే అయ్యగారికి ఉన్నాయి కదా. లోఫర్, కాపర్ ఈజ్ ఈక్వల్ టు లోఫర్. విశ్వాసం అంతకంటే లోఫర్లు. అది పెళ్ళికి వెళ్తే వడ్డాని నుంచి వచ్చింది అమ్మగారికి, పట్టిల నుంచి వచ్చాయి, మెల్ల తాలిబుట్ట నుంచి వచ్చింది. సంఘంలో ఎందుకు లేకుండా పోయింది? అసలు బొట్టు అంటే అర్థం తెలుసా? రక్త తిలకం అర్థం తెలుసా మీకు? క్రైస్తవులు బొట్టు పెట్టకూడదు, మరి ఏం పెట్టుకుంటాం? ఎవడో ఇవన్నీ నేర్పింది? బొట్టుకు భయపడే విశ్వాసం నీది ఎలా అవుతుంది? బొడుద్దాయి. బొట్టుకు భయపడిద్దండి విశ్వాసం. దానికి పెద్ద రిస్ట్రిక్షన్స్, సరే ఏదో పెట్టుకోదు, సరే రైట్ వైలేజ్, దాని గురించి మ్యాటరే లేదు. మళ్ళీ దానికి వర్ణన, ఇది మంద కాదు, దేవి దేవతలది వాళ్ళది అంటే. మన విశ్వాసం ఈ బొట్టు పెడితే కరిగిపోతుందా, ఉనికిపోతుందా? అలాంటప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతా? ఇలాంటి దుర్మార్గపు తలంపులు ఉన్నాయి కాబట్టి, నీ బతుకు చీకట్లో ఉంది కాబట్టి నేను ఇంకా నెట్టాలి చీకట్లోకి. దోవలు తీరిపోద్ది ఇంకా. అది కాళ్ళకు పసుపొద్దు అంటాడు, బొగ్గలకు బొట్టొద్దు అంటాడు, ఎడబొట్టొద్దు అంటాడు, ఒక ఆయన తలసొక్కేయాలంటాడు. ఏందిరా ఈ మారు అన్న, ఏంటి రూల్స్ ఏంటి? ఇది కాదు కదా దేవుడు కోరుకున్నది, ఇది కాదు కదా దేవుడు నేర్పాలనుకున్నది. చెప్పాడు, ఐగుప్తులో ఉన్న మనోళ్ళని రికగ్నైజ్ చేయి. ఎందుకో కుప్పలు తెప్పలుగా నరికేస్తా గోడ్ అనంతే. వెళ్ళిపోయింది దోత, మృత్యుదేవత వెళ్ళిపోయింది, బొట్టు పెట్టేసింది. వేటికి? దారబంధాలకి. బొట్టు పెట్టుడు మనోడు, బొట్టు పెట్టనివని వేసేసింది అంతే. తెల్లారి వాడికల్లా పరోగాడు దండం పెట్టేశాడు. బాబోయ్ శవాలు కుప్పలు కుప్పలుగా కప్పు ఏదో దూరిపోతున్నాడు. ఏం తెలుసునా మీకు బైబిల్? ఒక చిన్నదానికి భయపడే విశ్వాసం ఎలా అవుతుంది? మరి అంత ఆయన పెడితే నేను తిన్నాం, చచ్చిపో, ఇంటిని కలుపుకొని ముద్దలు చచ్చిపో తిని. అది సిగ్గుందా? వాడు ఎవడాడు? నీ తోటి సహోదరుడు, వాడు ఆడ తెచ్చాడు, నీ బతికి ఆడ తెచ్చింది, ఒకే షాపులు తెచ్చుకున్నారు. వాడు వండితే తప్పు, నువ్వు వండితే రైటా? గ్యాస్ ఎవడది? హెచ్పి ఎవడది? ఇండియన్ పెట్రోలియం ఎవడది? ఏదైనా తాద్దా? అన్నీ మందియే కదా, అన్నీ వాళ్ళే కదా. ఇలా అనుకుంటే దేవుడు నా కొరకు ఖనిజాన్ని ఇచ్చాడబ్బాయ్, ఆ గ్యాస్ నాది, ఆడు పెట్టాడు. ఏదైనా కానీ ఈ బలం ఏదండి అసలుకి? చిన్న కప్పులో పాయసం చూస్తే భయపడే విశ్వాసమా క్రైస్తవుడిది? ఇది లఫూట్ విశ్వాసమే తప్ప మామూలు విశ్వాసం కాదబ్బా. అదే హోటల్ మాత్రం బాగా తింటాం. అన్నపూర్ణ హోటల్, వసుంధర హోటల్, శ్రీలక్ష్మి హోటల్, వెంకటేశ్వర హోటల్ వెళ్తాం, బుర్రు బండి ఆపి వెళ్ళిపోయి ఏమున్నాయి పాయా తరహా ఉన్నాయి అంట ముందంతే. వాడెవడు? క్రైస్తవుడు కాదు కదా, మన బొమ్మలే ఉన్నాయి కదా. డబ్బులు ఇచ్చి మరీ దొబ్బించుకుంటాం మనం అక్కడ మాత్రం అనకూడదు. కానీ పక్కింటోడి దగ్గర మాత్రం ఏం తీసుకోం మనం. ఇదే విశ్వాసం. నా విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పనా? నువ్వు శవం కాడ పలహారం పెట్టినా తినేస్తాను. ఎందుకు? చచ్చిపోతున్నా ఆకలి తీర్చాడు వాడు. మరి అది ఓ కొబ్బరి 2 బొంగు బియ్యం 2 వేసుకొని ఇంత కుప్పుడు పెడతారు కదా, హ్యాపీగా శవం మీద బండ మీద కాలు పెట్టి మంచిగా తింటా ఉంటావు, శవం చూసుకుంటా. వీడు ఎట్లా ఎదవా, వీడు పెట్టిండు. అది నా విశ్వాసం ఎచ్చటనున్నా బలహీన పడదు. అది బాధ, కష్టమా, భయంకరమైన చీకట, అలాంటి స్టెబిలిటీ నాకు ఉంది. మరి అది కదా దేవుడికి కావాలి, వాడు కదా దేవుడికి కావాలి. యోహాను సువార్త అంటే మనల్ని మనం పరీక్షించుకో. నెడతనే ఉండి ఇంక చీకట్లో నీ ఇష్టం ఎలా వస్తావు బయట చూడు. ఇప్పుడు 12:26 నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. విశ్వాసం అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యెషయా గారు ఏం చెప్పారు? యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాటలను
నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును అన్నాడు. అంటే దేవుని మాట సేవకున్నట్ట వస్తే అది నా హృదయానికి అంగీకారంగా ఉండాలి ప్రభు అని ఆలోచన. యెషయా గ్రంథం అది. ఓకే, ఇప్పుడు విలాపవాక్యం ఏమన్నాడు? అలా వినలేదు కాబట్టి కటిక చీకట్లోకి నెడుతున్నా అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఎందుకు ఇది తేడా జరిగింది మీ జీవితంలో అంటే ఆయన చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? 12:46 యోహాను సువార్త. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. విశ్వాసం అంటే నమ్మటం కాదు, విశ్వాసం అంటే నమ్మకం. కానీ దేవుడు చెబుతున్నటువంటి యాంగిల్ విశ్వాసం ఏంటంటే, విశ్వాసం అంటే నిన్ను కదిలించలేనిది ఏదైనా సృష్టిలో. అది ఒక పిల్లి కదిలించగలదనే విశ్వాసాన్ని, ఒక బల్లి కదిలించగలదనే విశ్వాసాన్ని, ఒక బొద్దింక కదిలించగలదనే విశ్వాసాన్ని, ఒక మనిషి కదిలించగలడా అనే విశ్వాసాన్ని లేదు లేదు. అందుకే పెట్టేశాడు అంతే బొట్టు. వాళ్ళే బతికారు, మిగతా వాళ్ళు చచ్చిపోయారు. ద్వారబంధాలకి రక్త తిలకం తెలుసా? తిలకం. ధర్మశాస్త్రములో దేవుడు క్రైస్తవులు రికగ్నైజ్ చేశాడు కాపాడటానికి. అది పిలిచారు, వెళ్ళాం. అన్నా ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది, ప్రేమగా పిలిచారు, మంచిగా. మన చర్చి కాపురం తెలుసుగా, విశ్వాసం తెలుసుగా, పిలిచారు. అందరితో పాటు మనం కూడా పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు బొట్టు. మనం తలకాయ వెనక్కల్లా మనం ముందుకు ఎలా అన్నాం. ఆహా మొహం భలే ఉంది బొట్టులో, ఫోటో తీసుకొని పెట్టుకుందాం. ఎందుకంటే ఎప్పుడు ఒకసారి పెట్టుకుంటాం మనం. మన సినిమా హీరో పెడితేనేమో ఆహా ఏముందరా తిలకం. ఇది ఏముందంటే దాంట్లో కొంకో సృష్టిలో భాగమే, పెట్టోడు సృష్టిలో భాగమే, మనం సృష్టిలో భాగమే. మన కొరకు ఇవన్నీ ఉన్నాయి. ఆడుదో అనుకున్నాడు, ప్రేమతో మనల్ని పిలిచాడు. మనం ఏంటో తెలిసి కూడా ఆయన ఎలా క్రిటిసైజ్ చేస్తామండి? మనం ఎలా చేస్తాం? మనం నా విశ్వాసం దానికి డ్యామేజ్ అయితే నేను క్రైస్తవుని అయ్యేవాడిని కాదు కదా. క్రైస్తవుడు అంటేనే బలవంతుడు. అది స్ట్రాంగర్ దాన్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ యూనివర్స్ అంటే ఎవరు ఉన్నారంటే అది క్రైస్తవులే. తెలుసా? క్రైస్తవులే. ప్రతిదానికి వంక, ప్రతిదానికి వంక, ప్రతిదానికి వంక, ప్రతీది దూరం, ప్రతీది దూరం, ప్రతీది దూరం. అదొద్దు, ఇదొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది పెట్టొద్దు, అది వాడొద్దు. అవన్నీ దేవుడే కదా ఇచ్చింది, సృష్టిలో భాగమే కదా. పసుపు సృష్టిలో భాగమే. పసుపు రాసుకుంటాం కదా, మరి రాసుకోవా? వాడికి రాసుకోవా? ఈ దుర్మార్గులంతా పెళ్ళప్పుడు బాగానే పురుగుతారు. 15 రోజులు 13 రోజులు పెళ్లి ముందు పెట్టుకొని నలుగున్న పేరుతో రోజుకు 3 పూట్ల దంచుతూ ఉంటారు. ఇంకా పసుపుని ఎందుకు? షైనింగ్ రావాలంట. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత చర్చి మాత్రం కొత్త పసుపు దూరం. పసుపు యాంటీబయాటిక్ ఉందిరా భయ్. ముఖానికి పెట్టండి స్నానం చేసేటప్పుడు 10 నిమిషాలు, తర్వాత స్నానం చేయండి. ఎంత బాగుంటుంది షేడింగ్ బాడీ. అరే కాటుకు కూడా పెట్టద్దంట. కాటుక కంటి లోపల ఉన్నటువంటి నలకల్ని బయటికి తెస్తుంది, కన్నీరు ద్వారా బయటికి పంపిస్తుంది. అవి ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. అది కూడా దూరంగా చేసావా? అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని ఈ చిన్న చిన్న పోగొడితే మనం క్రైస్తవులు ఎందుకు అవుతామండి? నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు. ఈరోజు నువ్వు చీకట్లో ఉన్నావంటే కారణం విశ్వాసం లేదో. ఎవరు చెప్పారు ఈ మాట? నేను చెప్పానండి. దేవుడే. ప్రభా నాకు కట్టాలున్నాయి. కట్టాలేని జీవి ఏముంది భూమి మీద? ఒక్క ప్రాణం చూపించు. కష్టాలేని జీవి ఏముంది భూమి మీద? ఒక్క ప్రాణాన్ని చూపించు. అసలు కష్టం అంటే ఏంటో ముందు తెలియాలి నాకు. వాడు ఏదో మాట్లాడుతుండే నాకు కష్టం వచ్చింది. అసలు కష్టం అంటే ఏంటి? పెళ్ళి అంటే ఏంటి? అబ్బాయి అమ్మాయి ఏకవటం కానే కాదు. పెళ్ళి అనే ప్రధానికి ఎప్పటికీ పెళ్ళి చేసుకున్న వాళ్ళకి కాదు కదా, చేసుకోబోయే వాళ్ళకి కాదు కదా, చేసుకొని సంవత్సరం అనుభవం ఉన్న వాళ్ళకి కూడా తెలియదు అసలు పెళ్ళి అంటే ఏంటో. వాళ్ళు చెప్పాలి. రోజు ఒక టైటిల్ పెడతారు పెళ్ళి.
ఏం తెలీదు, మొత్తం నెత్తి మీద కొట్టేసుకుంటాం, అది కూర్చుంటాం, అది గజ 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 వణుకుతుంటాం మన మొబైల్లాగా. అది ఇది విశ్వాసం. దీనికి క్రైస్తవుని పేరు. ఇక సంఘం టైం బొక్క అన్నీ ఎందుకు వచ్చావనంటే టైం పాస్. ఇది ఎందుకైతే విశ్వాసం? విశ్వాసం అంటే కదిలించలేనిది ఏదైనా కానీ, ఏదొస్తుంది రాని. చెప్పడానికి బాగుంటుంది కానీ అనుభవించేటప్పుడే గజ 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 ఆడుతుంటాం మనం. అది చిన్న విషయం కూడా మన మనసుని అకల కకల వికలం చేస్తుంది. కారుకి ఈఎంఐ కట్టపో అన్న, కట్టపోతే సార్ తీసపోతావా? ఇక వాట్సాప్ పెట్టి చెప్తాను. వాట్సాప్ పెడితే టక 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 లొకేషన్, ఫోన్ నెంబర్, టైం చెక్ చేసి పంపించిన. అది ఇప్పటికీ ఫోన్ చేయట్లా. అరే తీసుకుపోరా నాకెందుకు కారు, నేను వచ్చే సంవత్సరం ఒక 25 లక్షలు పెట్టి కారు కొనే ఆలోచన ఉన్నా, నాకు ఇది వద్దు వద్దు తీసుకో. అది కాదు సార్, చూడండి సార్, చూడను, నేను కట్టను, నాకు వద్దు, తీసుకెళ్ళు రాడే. అదే మనమైతే అమ్మా ఈ అమ్మాయి ఫోన్ చేసిండు, డాడీ లేడు మమ్మీ లేడు అని చెప్పు. 264 ఆర్టికల్ తెలియాలి వాడు, దాంట్లో ఏముందో తెలిసింది. రాజ్యాంగ ప్రణాళికాబద్ధం ఏం చెప్పాలనుకుంటుందో ఉంది. అవన్నీ తెలిసి మనం వాడుతుంటాం, తీసుకెళ్ళిపోవాలి. అది ప్రేమ పిల్లలు. అమ్మగారు అంటుంటుంది అప్పుడప్పుడు, దేనికి భయపడవా, దేనికి భయపడవా? ఎందుకు భయపడను? వాక్యం నా పిల్లలకి వాక్యానుసారంగా అందించకపోతే భయం ఎందుకుండదో నాకు భయం చెప్పండి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంటే రికవరీడు ఏం చేస్తాడు, ఈఎంఐడు ఏం చేస్తాడు, ఎదుటోడు ఏం చేస్తాడు, మనోడు ఏం చేస్తాడు, ఎవడేం చేస్తాడు? ఒక మాటకి ఇలా కుంగిపోయే మనసు దేవుడు నీకు ఇచ్చాడంటే నిజంగా దేవుడు ఎంత బాధపడతాడండి. మనం ఏమైనా ఉమ్మెత్త పువ్వా ఇలా టచ్ చేస్తే పుస్తలు మూసుకుపోవడానికి? మనం ముళ్ళ పందిలు అంటున్నాం కదా, అడవి పంది తెలుసా మీకు? దాని జోలికి ఎవరిని వెళ్తాడా? సింహం కూడా వెళ్ళదు తెలుసా మీకు? అది ఒక్కసారి ఇలా ఉంటుంది, సింహం మీదకి వచ్చినప్పుడు ఇలా అంటుంది, ఒళ్ళన్నీ ముళ్ళు ఇంతుంటాయి ఆ రంగులాలు, సింహానికి గొంతులో దిగి చచ్చిపోతుంది. అందుకే ముళ్ళ పంది జోలికి సింహం పోదు తెలుసా. మనం ఎలా ఉండాలి? విశ్వాసం అనేది మనకి ఎలా ఉంది? రక్షణ రేగ్గా ఉంది. ఇలా క్రైస్తవులు ఏ కుటుంబంలో చూసినా, ఇక్కడ కాదు, నాకు వచ్చే ఫోన్లు కానీ, నేను మాట్లాడే పద్ధతి కానీ, నేను తిరిగే విధానం కానీ, ఎక్కడ చూసినా నాకు క్రైస్తవుల విశ్వాసం కనపట్ల. మొత్తం పిశాచ జాతికి పిల్లలాగా ఉన్నారు. ప్రతి చిన్నదానికి ముఖం మార్చుకోవటం, దాన్ని లేకపోవటం, ఏమి సాధిస్తారా? జీవితం అంటే ప్రతి క్షణం లేసేదాన్ని జీవితం అంటారు. ఓరే ఇలా బతుకులు తాగలేడా? ఏం బతుకులు రే, ఇలా చర్చి అవసరం లేదు. అదే క్రైస్తవుడు అంటేనే విశ్వాసి తెలుసా. ఎలాంటి విశ్వాసి? ఎలాంటి విశ్వాసి? ఏదైనా రాని జీవితంలో. మీకు మాట చెప్తా, వాడు ఉన్నాడు పూరి జగన్నాథ్, సినిమాల గురించి బాగా అర్థమైంది మనకి. అన్నీ పోయినాయి, కుక్కలు కూడా పాపం మాంసం పట్ల స్థితిలో ఉన్నాడు తెలుసా. వాడికి వాడే ఆలోచించాడు కూర్చొని, ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేసేది ఏముంది, నా కాడ ఒకటే ఆయుధం ఉంది, సినిమా. కథ రాశాడు, అదో ఇదో ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఉంటారు కదా మరి, వాళ్ళు పట్టుకున్నాడు. సినిమాకి రెమ్యునేషన్ లేకపోయినా పర్లా, హిట్ ఇస్తా అని చెప్పాడు. పార్టీ 200 కోట్లు కొట్టేసింది. ఏదైతే కోల్పోయాడు మళ్ళీ గత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెట్టాడు. ఎవరి మీద నమ్మకం ఉంది? వాడి మీద వాడికి ఉంది. ఒక మనిషి మీద మనిషికున్న నమ్మకమే ఆ స్థితిలో పెట్టగలిగితే, తన ముందున్నది ఏదైనా ఉందంటే ఆ ఆలోచన పదును పెట్టగలిగితే, నువ్వు నేర్చుకున్న వాక్యం నీ ముందు లేదా, నీతో దేవుడు లేడా, నువ్వు నాకు కట్టాలు వచ్చినాయి, నాకు కట్టాలు వచ్చినాయి, నాకు కట్టాలు వచ్చినాయి, నాకు కట్టాలు వచ్చినాయి, కష్టాల గురించి మాట్లాడే అర్హత క్రైస్తవుడికి లేదు. ఎవరో దేవుడు తలకిందులుగా ఎలాడదీశారు పేతుర్ని. ప్రభా కాపాడేసయ్యా నీ సేవకుణ్ణి అన్నాడా? ఒకటే చెప్పాడు, నువ్వు కళ్ళు పీకిన నా కళ్ళు రేపు వాక్యం చెబుతాయి, నువ్వు కాళ్ళు నరికిన నా కాళ్ళు వాక్యం చెబుతాయి, ప్రాణం తీసిన నా ప్రాణం వాక్యాన్ని చెప్పింది. అదే పేతురు గొప్పతనం. మనం ఏం చెబుతాం? వాళ్ళంతా నిజంగా ధన్యజీవులండి.
సువార్త కొరకు ఇన్ని కష్టాలు పడ్డారు. ఇక్కడ సువార్త కొరకు కాదు సుమా, నీ కొరకు నువ్వే భరించుకోలేకపోతున్నావు. ఇంకా సువార్త కొరకు నువ్వేం వెళ్తావు? మంది కొరకు ప్రాణం పెడతామా మనం? పెట్టలేము. కానీ చెప్పడం ఎలా చెబుతూ, అబ్బా మృత్యుంజయులండి వాళ్ళు, సువార్థికులండి, నిజంగా అమరులండి. వాళ్ళ గురించి గొప్పగా చెబుతూ మన కాడికి వస్తేనే గేబా గేబా ఇలా కొట్టేసుకుంటాం మనం. అది రేపు జీవో పాస్ అయింది నిజం ఇది. ఆడి కొన్ని స్టేట్లో పాస్ అవుతుంది. క్రైస్తవుడు అనే వాడికి రేషన్ కట్ట, బట్టల కట్ట, పంపల కట్ట రాదు. ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనల్లంతా అసెంబ్లీలో పోట్లాడుతున్నారు, రాజ్యాంగంలో బిల్లు చేయకుండా అడ్డపడుతున్నారు, లాయర్లు మనలో వాళ్ళు ముందుకు వస్తున్నారు, మాకు రాజ్యాంగం హక్కు ఉంది, అవన్నీ మేము పాటించు, మాకు వద్దని. ఇవన్నీ విన్నప్పుడు మనకి ఏమనిపించింది? ఏమనిపించింది అంటే రాబోతున్న రోజులు నీ విశ్వాసాన్ని ఎంతటి స్థితికైనా దిగజార్చేంతగా పని చేయబోతున్నాయి అని చెప్పాలనుకున్నాడు దేవుడు. అది ఇప్పుడు క్రైస్తవులు అంటే ఇంకా ట్యాగ్లైన్ కట్టేసుకొని ఇంకా తెలసొక్కలే చేసుకొని రోడ్లు ఏమంటే పిచ్చుకొక్కలా కడతారా? సువార్తలు చెప్పలేదా? వీధి మూలన నిలబడి ఒకరినొకరు వందనలో చెప్పుకుంటున్నారే, వీరు నాకు వాత్సహ్యులు అన్నాడు తెలుసా. ఇది సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. క్యారల్స్ డిక్షనరీలు మీరు చదవండి ఇంటికి వెళ్ళి ఏమనుందో. ఏ కాపరికి ఇంగ్లీష్ వెకాబులరీ తెలియదు. ఏగా అన్ఎడ్యుకేటెడ్ కాపర్స్, ముష్టి కాపర్స్, చదువులేని కాపర్స్. క్యారల్స్ అంటే అర్థం తెలుసా? బాగా బాగా తిని అరక్క ఎగిరేదాన్ని క్యారల్స్ అంటారు. ఇంటికి వస్తాడు, ఎగురుతాడు, వాడేమో దున్నపోతు కనుక మనం శాంతిగా డ్రెస్ ఎత్తి ఎట్టడు అట్టున్నాడు. ఏందిరా ఇవన్నీ? శాంతకరాజు గురించి తెలిస్తే ఇలా చెయ్యవు. పేదవాడికి సహాయం చేయడం కొరకు ఒక క్రైస్తవుడు ఆ రోజుల్లో తను ఎవరో తెలియకుండా ఉండటం కొరకు, తెలిస్తే బాగోదు, వద్దు తెలిసి సహాయం చేయడానికి లేదు, తెలియకుండా చేద్దాం అన్న ఆలోచనతో ప్రతి కుటుంబాన్ని అబ్జర్వేషన్ చేసి నైట్ పూట ఒక వేసి వేసుకొని అలా బంగారపు నాణ్యాలు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అతను శాంతాక్లాస్. అతను వేసిపోయాడు. వీడొచ్చి అడుక్కుంటాడు, బాగా ఎగటం 10 రూపాయలు వేసిందా. శాంతాక్లాస్ ఇచ్చి వెళ్ళాడు, తీసుకెళ్ళా తెలుసా. పైగా పక్కింటోడికి బొక్క టైం నిద్ర. ఇది క్రైస్తవ సంస్కృతి. దీన్ని నువ్వు ఫాలో అవ్వటం, దానికి మళ్ళీ మేము మంతు పలకటం బాగుంది. అది అందుకే చెబుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు. చీకటి అంటే ఇలాంటి స్థితిలో ఎవడున్నా వాడు చీకటిలో ఉన్నవాడే. ఇలాంటి పరిస్థితిలో ఎవడు ఉన్నా వాడు చీకటిలో ఉన్నవాడే. నేను లేను ప్రభువా, నేను లేను, నేను అన్ని విషయాల్లో బలంగానే ఉన్నాను, నేను ఎక్కడా లేను. నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. లోకానికి దేవుడు వెలుగుగా ఉన్నప్పుడు ఆ వెలుగు అనేది వాక్య రూపంలోకి నీలోకి వస్తే ఇంకా చీకటికి స్థానం ఏది? అంతా అలాగే బలాయి. అది చుట్టుపక్కల ఉన్న వారందరూ మనకు ఆత్మీయులే కనపడుతుంటారు. అది ఏది పెడితే ఏంది? ఆడేదో దారవందానికి ఏదో ఒక మొల్లా కట్టుకున్నాడు. అమ్మ ఇప్పుడు మనకి దానికి చూస్తుంటాం మనం. శాపం తగిలిద్ది, దేహాన్ని పెట్టాడు లోపల, వదులుతాడు నైట్. ఏందిరది? నీ కంటి ముందు సెట్టే కదా అది. నా విశ్వాసం ఎంత బలమైందంటే సమాధుల్లో కూర్చొని బిర్యానీ తింటా తెలుసు మీకు. అలా ఉంటుంది నాకు. అరే ఏం క్రైస్తవులు, నాకు నవ్వు వస్తుంటుంది ఒక పక్క. ఏం క్రైస్తవులు రా ఇల్లే, ఊరికి కనపరుచుకోవటమేనా? డ్రెస్సుల్లో కనపరుచుకోవాలా, మాటల్లో. అప్పుడుదా బాగానే ఉంటాడు, ఫ్రెష్ అట్టద్దు. ఏం ఫ్రెష్ కట్టు నార్మల్గా మాట్లాడమండి మనం. చాలా దానికి మళ్ళీ ఎంత నొక్కుతామంటే అంత నొక్కుతాం మనం. ఎక్కడ నేను నొక్కగా మీరు చూసారా? నేను 20 ఏళ్ళ మట్టి ఇదే వాయిస్లో ఉన్నాను. అదే హాయ్ బ్రదర్, ఫ్లాష్ లాడ్ ఎలా ఉన్నారు బాగున్నారే అని సమయం ఏ సమయం
అంతే. అక్క బాగున్నా, అక్క గారు బాగున్నారు అంటామండి. చాలామంది పాస్టర్లు మీరు చూడండి, ఫిషో పంది బుగ్గలు వేసుకొని మాట బయటికి రాక బాగా తిని అలాంటివి వస్తుంటాయి. అది యేసుక్రీస్తు వారు ఎక్కడ మారలేదే మాట, శిష్యుడి మాట మారలేదే, వాళ్ళు ఎక్కడ పాలిష్గా మాట్లాడలేదే. అరే మనం మాట్లాడుతుంటాం. అబ్బా ఇప్పటికీ మా ఊరు వెళ్తే నువ్వేం మారలేదబ్బా, మేం మారలేదే కదా, అయ్యగారికి పెట్టబెట్టు మామ అల్లుడు అంతే. మనం మామ అల్లుళ్ళు తెలుసా. ఏది ఇక్కడ పాష పంటకేసి కొడితే ఎచ్చులు మొత్తం రాలిపోతాయి. వాక్యమని పంటకేసి కొట్టాలి కదా మరి. అది మనం ఎక్కడున్నా ఫస్ట్ మనలో ఉన్నటువంటి వాక్యము అవసరాన్ని బట్టి బయటకు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి వెలుగు వస్తుంది. అది అందుకే చెబుతున్నాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు. విశ్వాసం కనబడదా అంటే కనబడదు. నా విశ్వాసాన్ని నీకు చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకే మనం ఏం చేస్తాం, మా ఇంటికి పోదా, ఇదిగో సోఫా కొత్తది బాగుంది తెచ్చాడు అట్లా. ఇప్పుడు ఏం చేయాలి, పడుకోవాలి దాంట్లో. ఇప్పుడు మా ఇంట్లో లేదు, మరి ఇప్పుడు నేనేం చేయాలి, అట్టే పోవాలా? పిలిచేవి కనబడింది, రా ఇంటికి వెళ్దా భోజనం చేద్దాం. మా ఇంటికి వెళ్దాందా, మా ఇల్లు ఏంది మీ ఇల్లు ఏంది, కనబడ్డ టైం అవుతుంది, సర్లే రాబా ఇంటికి వెళ్ళి కొంచెం అందిపోదు కానీ టైం ఉంది లేదా పోదాం. అప్పుడు పోయినప్పుడు ఏం కనపడుతుంటుంది. మనం అనాలి, నిజంగా చాలా మంచిగా ఎదిగాం, బాగున్నాం, ఇలాగే ఉండు. ఈ ఇంట్లోకి బాగుంది చెప్పేస్తాం. ఇంట్లో ఏమున్నాయో తూర్పున ఉత్తరం దక్షిణం మూల ఆ మూల ఫ్యాను డిజైన్ అన్నీ. ఇంకా విచిత్రం చేస్తే మీకు టక లైట్ చేస్తుంటాం, ఇట్ట జుయ్యని మెరుతుంటాయి. ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇవన్నీ? క్రైస్తవుడు అంత ఎచ్చులోడు భూమి మీద లేడు, లఫూట్టిగాడు క్రైస్తవుడు తెలుసా. కనబరుచుకుంటాడు ఊరికే. యేసుక్రీస్తు వారిని భోజనాన్ని పిలిచాడు, ముగిస్తాను. ఎవరో కుష్టి పర్సన్. ఇప్పుడు ఆ ఇంట్లో ఏముంటుంది మీరు చెప్పండి. తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, తను ఏం వండుకున్నాడో అదే పెట్టాడు యేసుక్రీస్తు వారికి. చాప కూడా ఉండుంటుంది అంటారా కింద. వెళ్ళాడు, మంచిగా కూర్చున్నాడు, భోజనం చేశాడు, వచ్చాడు. ఒక కుష్టివాడి ఇంట్లో ఏమున్నదో యేసుక్రీస్తు వారు గుర్తించలా, కానీ ఒక కుష్టివాడి ఒంట్లో ఏముందో యేసుక్రీస్తు వారు గుర్తించారు కనుకనే సువార్తల్లో రాయబడ్డాడు తెలుసా. పేరుతో నీకేం పని. ఒక కుష్టి అతను యేసుక్రీస్తు వారిని ఇంట్లోకి పిలుచుకొని తనకున్నది పెట్టాడు అని సువార్తల్లో రాశాడు అంటే ఆ కుష్ఠోడు ఎంత గొప్పోడు, ఎలా ఉంటాడు. రూపంతో నీకేం పని, గుణంతో పని కదా. ఇంట్లో ఏముంటే ఏంది, ఏమి లేకపోతే ఏంది, పిలిచిన మనసు గొప్పది కదా. ముందే శోభ దురుపుతుంటే మరి మన ఇంట్లో మమ్మల్ని ఏంటిది అట్లంటే. నాకు అందుకే క్రైస్తవుల కొంపలకు పోలేదు. అదే ఆ కొంప తప్ప ఏ కొంపకైనా పోతా, కానీ క్రైస్తవుల కొంపలు మాత్రం పోలేదు. ఆ ఇంట్లో నాకు ఎచ్చులు కనబరుచుకోవటం, అవి దెయ్యాలాగా నాకు ఇట్లా కిసకిస బేతాళుడు కనబడుతుంది నాకు. అది బేతాళుడు తెలుసు కదా మీకు, ఆ టైప్లో ఉంటుంది. తగ్గింపు లేని జీవితాలు క్రైస్తవుడి. విశ్వాసం చూపించరా అంటే వీడు మొత్తం చూపిస్తాడు, ఇది తప్ప అన్ని చూపిస్తాడు వీడు. నా యందు విశ్వాసం ఉంచువాడు. విశ్వాసం కనబడిద్దా, కానీ కార్యంలో కనబడిద్ది. అది కావాలి దేవుడికి. చీకట్లు నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నిజంగా నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు చీకట్లో ఉండడు. వాడి మాట, వాడి బ్రతుకు, వాడి ప్రేమ అన్నీ కూడా తెల్లగా ఉంటాయి. అలాంటి ఫ్యామిలీ నాకు కావాలి. ఆ కుటుంబంలో ఏముంటే ఏంది, ఏం లేకపోతే ఏంది, ఇది ఉంది కదా. మిగతాది ఎలా వచ్చిందో దేవుడు ఇస్తాడు కదా. కనబరుచుకోవటం ఆపాలి ఎక్కడి నుంచి అయినా. అది కదా. ఎన్ని జాగ్రత్తలు అండి దేవుడు, ఎన్ని జాగ్రత్తలు చెప్పండి, ఎన్ని జాగ్రత్తలు. యెషయా గ్రంథం, యోబు గ్రంథము, ఇవన్నీ యోబు గారికి తెలుసండి. ఎందుకంటే దేవుడు మనసు బాగా తెలుసు ఆయనకి.
అందుకే ఆయన ఏం చేశాడో మనం లాస్ట్ మాటతో ముగించేద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుసు మార్గము ఆయనకు తెలుసునో. డిక్లరేషన్ చేశాడు, దేవా నేను ఏం చేస్తానో నీకు తెలుసు. ఎవరు చెబుతున్నాడు? తన స్నేహితులు చెప్పట్లేదు, దేవుడు చెబుతున్నాడు. దేవుడు అదే చెప్పే దేవుడికి, ఎప్పుడో నా మనసులో పుట్టింది, అది కరోనాతో ఆగిపోవచ్చు, మరోదంతా ఆగిపోవచ్చు, కానీ పుట్టింది మాత్రం అలాగే ఉంది. అనేక ప్రాంతాలకు సువార్త, దానికి మళ్ళీ నాకు ఒక అవకాశం కావాలి ప్రభువా. ఒక ఛాన్స్ నాకు మళ్ళీ కావాలి. ఆ ఛాన్స్ వస్తే దాన్ని రీచ్ అవ్వడం కొరకు ఎంత కష్టమైనా పడతా. 50 రూపాయలతో హైదరాబాద్ వచ్చాను. ఎంత కష్టపడ్డారో నాకు తెలియదా? కష్టం గురించి నాకు చెప్పకూడదు, ఎందుకంటే కష్టాన్ని ఎప్పుడు నేను ప్రేమిస్తూనే ఉన్నా. ఐ లవ్ కష్టం అది. అందుకే నాకు పెద్దగా దాంతో ప్రాబ్లం ఉండదు. అది ఒక్క అవకాశం కావాలి ప్రభా. అవకాశం వస్తే ఏం చేస్తానో చూపిస్తాను. అది అవకాశం వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే, మళ్ళీ వచ్చే ఈ డిసెంబర్ కల్లా ఒక స్థితిని మీకు చూపిస్తాను. అది దానికి ఎంత కాన్ఫిడెంట్ కావాలి, ఎంత సపోర్ట్ కావాలి, ఎంత మనసు నిబద్ధత కావాలి, పరిస్థితులు ఎదుర్కొనే ఒక మంచి శక్తి, తలంపు ఎంత బలంగా ఉండాలి. ప్రతిదాన్ని క్యాల్కులేట్ చేస్తూ స్టెప్స్ వేస్తున్నప్పుడు ఎదురయ్యే ప్రతిదాన్ని నేను ఎలా దాటాలి, ఇవన్నీ నాకు ఎవరు నేర్పాలి అంటే నాకు నేనే. అది ఎందుకు? నాకు విశ్వాసం ఉంది కనుక. ఆ విశ్వాసం ఉంచింది యేసు మీద కనుక. ఆ యేసు మాట నాలో ఉంది కనుక, నా దేవుడి కనుక. నేను ఒంటరినైతే కాదు. అది ఎవడో వస్తాడు, పొడుస్తాడు, ఆడ మీద బేసు అవుదాం. నేనే బేసు. నాకెందుకురా బేసు? నేను నమ్మిన దేవుడు మామూలు చెప్పండి, మహాజ్ఞానవంతుడు, ప్రపంచం వెళ్తున్న మహాచక్రవర్తి. అలాంటి ఆయనతో సహవాసం కలిగినప్పుడు ఎలా ఉంటుందో మనకు చెప్పండి. అందుకే యోబు గారు అంటున్నారు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసును. ఎక్కడున్నాడో తెలుసా? కష్టంలో. 2వ అధ్యాయంలో కష్టంలో ఉన్నాడు, 46వ అధ్యాయంలో గొప్పడైపోయాడు. ఈ మధ్యలో ఏడున్నాడు తెలుసా ఆయన? యోబు గారు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఏ క్రైస్తవుడైనా ఈ మాట అనగలడా? నేను వెళుతున్న మార్గము ఆయనకు తెలుసు. అది చీకట, భయంకరమా, మరొకట నాకు ఎదురయ్యేదా, ఏదైనా కానివ్వండి. నేను ఇప్పటి వరకు నా కష్టాన్ని ఎవరికి చెప్పను తెలుసా మీకు? ఎవరికి చెప్పను నేను. అది ఇంటికాంచి ఫోన్ చేశాను అనుకో, ఎలా ఉన్నా అమ్మా, బాగున్నాను, కాకపోతే కొంచెం బిజీగా ఉన్నాను, అంతే. ఏ స్థితిలో ఉన్నానో ఎవ్వరికి పంచను నేను. ఎందుకు చెప్పండి? అది వాళ్ళకి బలహీనత ఇద్దేమో. అందుకే ఎప్పుడు చూసినా సరే ఒక పద్ధతిలో ఉంటాను. ఎందుకంటే ఆటోమేటిక్గా వస్తుంటాయి అవి, అంతే. అవి వన్ ఆఫ్ ద పార్ట్ అవర్ లైఫ్. మన జీవిత ప్రయాణంలో అవి కూడా ప్రయాణం చేస్తుంటాయి. మనతో పాటు ప్రయాణం చేసే వాటిని మనం తీసి పక్కన వేయలేము. రావటమే. చీకటి వెలుగు రావాల్సిందే, కష్టం సుఖం రావాల్సిందే. ఇప్పుడు దీన్ని తీసి బయటికి ఎత్తామండి, థ్రిల్ ఉండదు, కిక్ ఉండదు. తెలుసా మీకు? కష్టం ఉంటేనే లైఫ్లో కిక్ ఉంటుంది. అది అందుకే నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. అది కష్టం ఆయనకు తెలుసు. యోబు గారు ఎలాంటి కష్టం ఉన్నారు? ఎవరికి లేదు ఇంతవరకు ప్రపంచంలో. ఎవరికైనా ఉందా? పిల్లలు పోయారు, భార్య పోయింది, పని వాళ్ళు పోయారు, మొత్తం పోయినాయి. ఒంటరిగా ఉన్నాడు. చివరికి స్నేహితులు కూడా దూరంగా ఉన్నారు, ఎవరు లేరు. 2వ అధ్యాయం నుంచి 45వ అధ్యాయం వరకు యోబు గారు ఒంటరిగానే ఉన్నాడు, కానీ దేవుడితో ఉన్నాడు. చెప్పడానికి బాగుంది, కానీ మనకాడికి వస్తేనే తేలిపోద్ది. అది నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. నేను ఏ తలంపు కలిగి ఉన్నా అనేక ప్రాంతాల్లో సువార్త చేయాలి. ఎలా? సువార్త శక్తితో కూడుకుంది. వేల రూపాయల ఖర్చు వస్తాయి. నెలకి కనీసం 5 నుంచి 10 లక్షలు సంపాదించి తప్ప దాన్ని రీచ్ అవ్వలేం. ఇది అన్నీ ఎలా వస్తాయి? ఒక పెయింటింగ్ వర్క్ చేస్తే వస్తాయా? ఒక ఎగ్జిక్యూటివ్గా చేస్తే వస్తాయా? మరొక స్టెప్ ఎత్తే వస్తాయా? ఎలా వస్తాయి? ఒక సంస్థలో ₹1,00,00,000 ఉంది, తెలిసిపోయింది. అబ్జర్వేషన్ చేసిన, స్టడీ చేసిన, జాయిన్ అయినా, కొడితే రేపు బ్రాంజ్ డైరెక్టర్కి వచ్చేసాం. తెలుసా మీకు? ఇక అక్కడి నుంచి పెరుగుతూనే ఉంటుంది.
డబ్బులు వస్తేనే దేవుడి సేవ చేయగలం. ఆశించలేం, మనం ఆశించి చేయలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, డబ్బు లేకపోతే మనం ఎవరు లెక్కేసుకోరు. వాక్యం ఉన్నవాడికి అన్నీ కావాలి, దేవుడు చెబుతున్నాడు. అందుకే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా కనబడుదును. నన్ను శోధించిన తర్వాత దేవుడు నన్ను శోధిస్తున్నాడు. శోధించడం కంప్లీట్ అయిపోతే నేను సువర్ణంగా కనబడతాను. అంటే మేలిమి బంగారములాగా దేవుడు నన్ను తీర్చబోతున్నాడు. కనుకనే నేను ఏ స్థితిలో ఉంటే నన్ను ఆ స్థితిలోనే బలంగా నిడుతున్నాడు. చీకట్లో ఉన్నానా, చీకట్లోనే నిడుతున్నాడు. కష్టంలో ఉన్నానా, కష్టంలోనే నిడుతున్నాడు. ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా, వాటిలోనే ఉన్నాయి. ఎందుకయ్యా అంటే దేవుని శోధనే తప్ప నీవు నీ అంతటగా తెచ్చుకున్నది కాదు. పరీక్ష వద్దండి, డైరెక్ట్గా పాస్ ఇవ్వండి. అలా పాస్ అయిన బ్యాచ్, కరోనా బ్యాచ్ ఉన్నాయి, వాళ్ళకి ఏమీ రావట్లేదంట. అసలు మెయిన్ మనకి 10th ఇంటరే. ఏ జాబ్కి వెళ్ళినా ఇవే బేసు. 10th సబ్జెక్ట్స్, ఇంటర్ సబ్జెక్టులో నువ్వు గొప్పగా రాణించగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళగలిగినా ఇవే కనపడతాయి. ఇంకా నీకు తిప్పి ఈ కరోనా బ్యాచ్ పాస్ అయింది, అమ్మాయినే పాస్ అయిపోయా, డిగ్రీకి వచ్చేసా. ఇంటర్లో సబ్జెక్టులు ఏముందో, డిగ్రీ 10th ఇంటర్ కలిపే కదా డిగ్రీకి మోల్డ్ అయింది. ఇప్పుడు ఇవి రావట్లేదు, డిగ్రీకి లెక్కలు రావట్లేదు, సైన్స్ రావట్లేదు, సోషల్ రావట్లేదు, కామర్స్ రావట్లేదు, ఏది రావట్లేదు. ఇప్పుడు వాడి పని చూడాలి మీరు. కుడికిలో పడ్డ ఎలక్కన్నా ఘోరంగా ఉంది. పరీక్ష లేకపోతే ఎట్లా? క్రైస్తవులకు పరీక్ష లేకపోతే ఎట్లా? ఎదుటోళ్ళకి వస్తేనేమో గొప్ప, భవాలు ఎంత గొప్పలండి ఓర్చుకున్నారు. మనకు వస్తేనేమో వామ్మో ఇదేంటి. కాబట్టి పరీక్షలో నువ్వు పాస్ అయితే నీకు దేవుడిచ్చే జ్ఞానం ముందు ఎవ్వడూ నిలబడ్డు. మా నాన్నగారు చనిపోయినా ముగిస్తాను. వచ్చి సువార్త చేసే నేను సవాలు విసిరే క్రైస్తవ్యానికి. పొలివేర దాటొద్దు, పచ్చళ్ళు, నాకు పచ్చళ్ళు పండులు నీకు తెలుసా? ఎవడో నీకు నేర్పిందే? ఆ పాసిగాడి సూత్రం ఎత్తే నువ్వు నాకు శాస్త్రం చెప్తావా? పచ్చళ్ళే నా వల్ల ఇప్పుడు పచ్చిగా లేదే. ఒక్క పొలివేరు ఏంటి రా, 200 కిలోమీటర్లో ఎన్ని పొలివేరు లెక్కేసుకును అన్ని దాటి వచ్చి వాక్యం చెప్పిన. ఇల్లు దాటకూడదు, 3 రోజులు దాటకూడదు, 5 రోజులు దాటకూడదు, నువ్వు ఎక్కడే ఉండాలి. పచ్చళ్ళు గుండు గీయాలి, బొండు గీయాలి. ఏంది ఇది? దేవుడు ఏం చెప్పలేదే? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొందురు, నువ్వు వచ్చి నన్ను ఎవరు దీనికి న్యాయం చేసే క్రైస్తవుడు? పెళ్ళంటే నువ్వు కథం, సావంటే కథం, పుష్పాతిలంకనన్న కథమే చచ్చి. ఇప్పుడు నిన్నెవడు బతిలాడిండు? ఏడ్చాడా? యేసుక్రీస్తు బయట వచ్చి అయ్యా నువ్వు ఆదివారం రాకపోతే నా గుండె కారిపోతుంది అన్నాడా? పోరా పో, నువ్వు ఆడేదో హెచ్చులు కొట్టక పోతున్నావుగా పో. ఆ శవం ముందు ఫోటోలు వచ్చిన రాజకీయ నాయకుడు ఆ టైపులో ఉన్నావు కదా పో. నీకు సువార్త కంటే ఆడే గొప్ప పో. రేపు రోజున ఒకటి ఉంది, లోపల పేగులు లాగేస్తాను, ఇంట్లో కూర్చోబెడతాను, అప్పుడు పో. అది ఫస్ట్ ప్రిఫరెన్స్. క్రైస్తవుడు సువార్తకి ఇవ్వాలి. అంటైడ్ యూనివర్స్ మీద సువార్తకే ఇవ్వాలి. అప్పుడే నమ్మకం కుదిరితే దేవుడికి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. విశ్వాసం అంటే ఏది అడ్డొచ్చినా దేవుడి మాట కంటే గొప్పగా నీ కంటికి కనబడకూడదు. అది విశ్వాసం, అది విశ్వాసం, అది విశ్వాసం. ఇవన్నీ ఆడున్నాయి మనకు లోకం ఫస్ట్, ఆ తర్వాతే. పేదవాడిగా ఉన్నప్పుడు మన ఇంటికి ఎవడొచ్చాడో మనకు గుర్తుంది. 4 రూపాయలు సంపాదిస్తే ఎవడొస్తున్నాడో గుర్తుంది. ఆలోచించండి. ఇవన్నీ దేవుడు కల్పించలేదా? ఈ గొప్పతనం దేవుడు ఇవ్వలేదా? అందుకే యోబు గారు చెబుతున్నారు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతున్నా. దేవుడి శోధనలో ఫస్ట్ నేనున్నాను, ప్రజెంట్లో నేనున్నాను. ఇది అయిపోయిన మరుక్షణమే నేను ఖచ్చితంగా సువర్ణంగా ఉంటా. ఇది ఎప్పుడైపోతున్నాయి అంటే నా విశ్వాసము కదలకుండా ఉన్నప్పుడు దేవుడు నాకు ఖచ్చితంగా
విడుదల కలగజేస్తాడు. నేను బయటికి రావడానికి నా విశ్వాసతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నా నమ్మకమే నేను ఇస్తాకురా. అది అంటే ఇది ప్రతి క్రైస్తవుడి మనసులో ఎంత నిబద్ధత తిష్ట వేసుకోగలిగినటువంటి విశ్వాసము ఎవరికున్నదో పరీక్షించుకుంటే 0. నాకైతే కనబడలేదు. మీకేమైనా కనబడితే నేను చెప్పలేదు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి నమ్ముకోవటం అంటే మళ్ళీ దాన్ని ఎవడైనా ఆలోచించడానికి కూడా భయపడాలి. అలాంటి నమ్మకం ఉండాలి. అది కాబట్టి అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయు దేవుని మాట వెదజల్లే కాపరి నోట వచ్చే మాటలు ఎలా ఉంటాయి? గుచ్చుకుంటూ ఉంటాయి, గుచ్చుతూ ఉంటాయి. అది దేవుడి మాటే కదా. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా నాలో విశ్వాసం ఉన్నది అంటే ఆ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే దేనికైనా సరే నీరు గారిపోదు. అది దేనికైనా సరే నీరు గారిపోదు. అలాంటి విశ్వాసం కలిగిన వాడిగా నేను ఉన్నానా లేనా? అందరిలాగా విశ్వాసం మేము కూడా విశ్వాసం ఏం చెప్పుకునే వాళ్ళ మనం ఉన్నామా? అది నేనైతే నా విశ్వాసాన్ని టచ్ చేయాలన్నా నువ్వు భయపడతావు. అలా ఉంటా నేను. అమ్మగారు అంటది, ఎంత చలి గసగస వణుకుతున్నావు కదా, ఎలా? నేను చెప్తా, నా కంటి ముందు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ముందు చలి నాకు టచ్ అవ్వదు. నా కంటి ముందు ఒక గోల్ ఉంది. ఆ గోల్ ముందు నాకు నిద్ర పట్టదు. నా కంటి ముందు ఒక భయంకరమైన స్థితి గొప్పది ఉంది. అది రీచ్ అయ్యేంత వరకు నాకు ఆకలి వేయదు. నిద్ర సాక్రిఫైస్, ఆకలి సాక్రిఫైస్, టైము సాక్రిఫైస్. ఎందుకో తెలుసా? దేవుడికి ఒక స్థితిని ఖచ్చితంగా నేను ఇవ్వాలి అంటే ఇవన్నీ నేను భరిస్తాను, దాటాలి, అనుభవించాలి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి నమ్ముకున్నవాడు యుద్ధ సూర్యుడే తప్ప దద్దమ్మ అయితే కాదు. క్రైస్తవులు దద్దమ్మలు లాగా ఉండకూడదు. అది ఇంతగా ఎవడు ఆలోచిస్తాడు? వచ్చామా, తిన్నామా, ఏదో అలా ఉన్నామా, ప్రార్థన చేయించుకున్నామా, చలో. తాబేలు లాంటి రాక, కుక్క లాంటి పోలిక అలా ఉంటుంది మనది. కాబట్టి మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే అది చూసే భయపడాలి. ఇది చూడు, అది ఆ విశ్వాసంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నమ్మకం, నిబద్ధత ఏవైతే కనబడతాయో వాడికి అవి మనం చెప్పకముందే వాడు మనం చెప్పాలి. అబ్బా నిజంగా నువ్వు ఎలా ఉంటావన్నా, అబ్బా మీరు ఎలా ఉంటారండి, ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటి విశ్వాసం నేను, అందరిలాంటి విశ్వాసం కాదు. అది అందుకే దేవుడు ఆ యోహాను సువార్త 10:46 నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడంటే మన అందరం కూడా ఆ విధంగా ఉన్నాం కోరుకున్నాడు. చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. క్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చినప్పుడు చీకటితో ఏం పని? చీకట్లో ఏముంటాం? చీకటి అంటే లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైనటువంటి కనబరుచుకునే ఆలోచనలు నాలో ఎందుకుంటే నా దృష్టికి అందరూ ఒకేలా కనబడతారు. నేను సంఘంలో అందరినీ సమానంగా చూస్తాను, ఎక్కువ తక్కువ చూడను. అది చాలామందికి నచ్చదు. ఆ నచ్చడం వాడే ఈ రోజున బచ్చకూర అమ్ముకుంటాడు బయటికి వెళ్ళి. అది కాపర్ అనేవాడు అందరినీ ప్రేమించాలి, వాడిని కాపర్ అంటారు. కాబట్టి దేవుడు పక్షపాతి కానప్పుడు కాపరి కూడా పక్షపాతి కాకూడదు. అది ఆత్మీయారాధన. సౌమ్యం వస్తే సౌమ్యం చేసిద్ది, రాజు వస్తే రాజు చేస్తాడు, వీళ్ళిద్దరు మిస్ అయితే శ్రీని చేసిద్ది, లేకపోతే మా స్వీటీ చేసిద్ది. ఇక్కడ ఎవరు చేయాలన్న రూలు కాదు, నడిపించాలన్నది రూలు. అది లేదు, నేనే ముందు వచ్చాను అనుకోండి, నేనే చేస్తాను. అది
ఇక్కడ అందరికీ ఛాన్స్ ఉంది. ఒక్కనే పెట్టి మాతోనే చేయించాలంటే ఎట్లా? కాదు కదా, అందరికీ అవకాశం ఉంది. అది ఎలా వస్తే అలా ఉపయోగించుకోవచ్చు. అది నాకు ఉంది అవకాశం, రైట్, ఈరోజు నేనే తీసుకుంటాను అట్లా. ఆహా, నాకే కావాలా, నేనే మొన్న 10,000 ఇచ్చా, నాకే కావాలా, నేనే మొన్న 5,000 ఇచ్చా, నాకే కావాలా, నేనే మొన్న ఫుల్లు బుద్ధి ఉండకూడదు. కాబట్టి దేవుని మాట అంటేనే ఇవన్నీ కడిగేసేది, కాల్చేసేది. అది అందుకే చెప్పిన స్వరము అగ్ని జ్వాలల ప్రజ్వలింప చేయించున్నది. దేవుని మాట వస్తే ఈ దరిద్రపు తలంపులన్నీ కాలిపోతాయి. విశ్వాసం మాత్రమే సువర్ణంగా కనబడుద్ది. లోకములో ఏ కట్టుబాట్లు, ఏ ఆలోచనలు మన కంటి ముందు నిలబడవు. అది ఇవన్నీ దేవుళ్ళో ఉండి కూడా వీని పక్కన పెట్టి నువ్వు ఆచారంలో ఉంటే నిన్ను చీకట్లో పడేసి దేవుడు నెడతనే ఉంటాడు, ఇంకా నువ్వు పోతూనే ఉంటావు ఇంకా. కాబట్టి అలాంటి స్థితి మనకు వద్దు. విశ్వాసం దేవుడు చూపించింది, మాట చూపించింది, కాపరి నోట పలికింది, అది మనం విని దేవుళ్ళలోంచి గొప్పగా ముందుకు వెళ్తూ ఉంటే విజయాలు అవి వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవుడికి సంతోషాన్ని ఇచ్చే స్థితిలో మనం ఉంటాం. అలాంటి స్థితిలో మీరు అందరూ ఉండాలని, ఏ విషయానికైనా వెనకడుగు వేస్తే అది నీలో లోపమే తప్ప, అది నీ అవిశ్వాసం తప్ప విశ్వాసం అవ్వదు. అలా చెప్తున్నా. విశ్వాసం అంటే అన్ని విషయాల మీద ముందుండేది, పైనుండేది, ఆచారాల మీద పైనుండేది, అనుకరణల మీద పైనుండేది, ప్రతి దాని మీద పైనుండేది విశ్వాసం. దాన్ని అవలంబిస్తే మాత్రం విశ్వాసం. నా విశ్వాసం ఎప్పుడు ఒక మెట్టే ఉంటుంది, పైన, కింద అయితే ఉండదు. అది అలా ఉండగలిగితే క్రైస్తవుడు ఎలా ఉంటాడో వాడి అనుభూతి ఏంటో మనకు అర్థమైద్ది. లేకపోతే ఇంకా అంతే, ఇంకా చిరతలు అప్పాలలాగా చిరతలు కొట్టుకుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా, పాటలు పాడుకుంటా, టైం పాస్ చేసుకుంటా, హార్వెస్ట్ పండగలు చేసుకుంటా, కొత్తకాల పండగలు, అది దహన బొళ్ళు పండగలు చేసుకుంటా, అన్ని పండగలు చేసుకుంటా, మంచిగా కోడుల్ని మేకలు తెగ నరిగేసి తలకాయ మొత్తం ఒక పక్కన వండేసుకొని అందరం ఎస్త్రేసుకుని కూర్చొని చక్క ఉడుగా తినటమే. ఇంకా అది కాదు విశ్వాసం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని కదిలించేది భూమి మీద ఏదీ లేదు. అంతే. అంత బలంగా మనం ఉండి ముందుకు వెళ్ళగలిగితే ఆ లైఫ్ ఎలా ఉంటుందో మీరు చూడాలి. ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ప్రార్థించుకుందాం.